ఒకటి అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా, మన పుస్తకాలన్నీ ఎలా ఉంటాయి, విక్రమ్ బేతాల్ అంటే బేతాల్ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఒక స్టోరీ చెప్పి నీ మైండ్లో పెట్టుకుని లాస్ట్లో క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఏంటి బేసిక్. కాల్ ఫ్రమ్ శివ అని అన్నా అంటే ఓ దేవుడితో మాట్లాడినది పెద్దోడు అయిపోయారా అంటారు. ఓకే, సో నేను కాశీ వెళ్ళిన తర్వాత జీరో ఇన్ఫర్మేషన్తో వెళ్ళాను. అక్కడి నుంచి నేను రిటర్న్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లోడెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాశీ. ప్రతి చోట దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ఇఫ్ యూ థింక్ అంటే నేను ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకో, అరే ఆ ప్లేస్లో అంతా ఎలా ఉంటుంది అంటే దట్ అలాగే అవుతుంది బేసిక్గా. ఓకే, లేదు నేను అంటే ఒకవేళ ఏం థాట్ ప్రాసెస్ లేకుండా ఐ జస్ట్ వాంట్ టు విజిట్ దట్ ప్లేస్ అనుకుని వెళ్ళు, దేర్ ఈస్ ఎవ్రీవేర్ దేర్ ఈస్ సమ్వన్ టు హెల్ప్. నేను కాశీకి వెళ్ళడానికి ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వాలంటే కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ అక్కడ. ట్రైన్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత మార్నింగ్ 10 o'clock రావాల్సిన ట్రైన్ నైట్ 10 o'clock. అంటే శివుడికి కనెక్ట్ అవుతే మనము కంపల్సరీ కాశీకి మనం రప్పించుకుంటారా? త్రూ అవుట్ ఇండియా నేను చాలా ప్లేసెస్ తిరిగా, బట్ నేను ఎక్కడ ఎటువంటి హార్ష్ ప్లేసెస్లో కూడా నేను ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. బికాజ్ నా మైండ్ సెట్ నేను మార్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్. So hi Praveen Verma garu, my one of the good JNTU friend. Like I'm very happy like meer ee roju ma Manazumin TV podcast ki like you are the first person to come from JNTU. That's so amazing. I'm very happy. Like I've seen you from past so many years, like meer manchi oka dancer, oka actor, like you're a good speaker also. That is the main reason ee roju pilodaniki కారణం ఏంటంటే like I would like to make నేనే కాదు అందరు వినాలి, like what you speak is very amazing. అది like hi. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇట్స్ మై ప్లెజర్ బేసికలీ. అండ్ చాలా కొత్తగా ఉంది యాక్చువల్లీ. అండ్ ఎందుకంటే మనం నువ్వు అనుకునే స్టేజ్ నుంచి ఐఎమ్ సీయింగ్ యూ సమ్వేర్ హియర్, యూఆర్ గివింగ్ ఇంట్రడక్షన్ టు మీ. అంటే ఇట్ ఫీల్స్ లైక్ Cloud9 ఫర్ మీ బేసికలీ. అంటే నేను చెప్పే మాటల్లో ఎంత ఉందో డెప్త్ నాకు తెలీదు, బట్ I have seen that maturity in you. That is the reason I call you. బట్ ఈ సీట్ లో కూర్చోడం అంటే దానికి ఎంతో కొంత అర్హత ఉండాలి. బట్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ ప్లేస్. 100% ఉంది అని అనుకుంటున్నాను నేను. ఓకే, కూల్. మన ప్రపంచంలో మీ దృష్టిలో బెస్ట్ థింగ్ అంటే బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎవరు? సో దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్డౌటెడ్లీ ఈజ్ నన్ అదర్ దెన్ అవర్ మదర్. మన తల్లిని మించిన దైవం లేదని కూడా అంటారు బేసికలీ. సో తల్లిని మించిన దైవం లేదు అంటే ఐ మీన్ టు సే నో మ్యాటర్ నీ ప్రపంచం అంతా ఒకవైపు ఉండి నీ వైపు ఎవరైనా నించోవాలంటే అది నీ తల్లి మాత్రమే. అంటే ఇన్ యువర్ ఫాల్ అండ్ యువర్ రైస్ షీ విల్ బి దేర్. నీ రైస్లో ఉన్నా లేకపోతే నువ్వు పట్టించుకుపోవచ్చేమో నీ రేస్లో తన్ని, బట్ సర్టన్లీ వెన్ యువర్ ఎట్ యువర్ ఫాల్ డెఫినెట్లీ నీ తల్లి నీ పక్కన ఖచ్చితంగా ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే తల్లి కోసం ఎంత మాట్లాడినా తక్కువే బేసికలీ. ఎందుకంటే ఈవెన్ స్టిల్ అంటే ఈ రోజు నేను ఎంత బాగా చెప్తున్నాను తల్లి కోసం, బట్ స్టిల్ ఏదో పాయింట్లో నేను కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఏదో ఒక పాయింట్లో తను నేను చాలా లైట్ తీసుకుంటాను, పెద్దగా పట్టించుకోను. సరే తను ఫోన్ చేసినప్పుడు కూడా మేబీ నా రెస్పాన్స్ ఒక్కోసారి హార్ష్గా ఉండొచ్చు, మేబీ డ్యూ టు సర్కమ్స్టెన్స్ అరౌండ్ మీ. అండ్ మేబీ త్రూ దిస్ పాడ్కాస్ట్ ఆర్ త్రూ దిస్ మెసేజ్ డెఫినెట్లీ అట్లీస్ట్ నేను ఇలా చెప్పుకోవడం వల్ల అట్లీస్ట్ కొద్దిగా నాకు హార్ట్లో హ్యాపీ ఫీల్ ఉంటుంది. సో తనకి మించిన బెస్ట్ పర్సన్ అయితే ఎవరు ఉండరు బేసికలీ. యాక్చువల్లీ మనం ఎక్స్ప్రెస్ చేయము, బట్ లైక్ ప్రతి వాళ్ళ హార్ట్లో ఆ మదర్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ ఈవెన్ కొన్ని ఈ మధ్యన చాలా వరకు సోషల్ మీడియా ఎక్కువ అయిపోవడం వలన ఏమో తెలియదు కానీ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్ బేసికలీ. అంటే చూస్తున్నాం మనం ఎక్కువగా చాలా వరకు ఓల్డ్ ఏజ్ మదర్స్ని చాలా హింసించడం కానీ టార్చర్ చేయడం కానీ చాలా డిస్టర్బింగ్ వీడియోస్ చాలా ఉంటాయి బేసికలీ. అది చూసినప్పుడు చాలా అనిపిస్తుంది అనమాట. అంటే ఒకటి ఈవెన్ అంటే నువ్వు అంత కఠోరంగా అంత కషాయతనం చూపిస్తున్నావు నీ తల్లి మీద అంటే స్టిల్ అప్పుడు కూడా ఆమె నువ్వు నాశనం అయిపోవాలని కోరుకోదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఆవిడ కోరుకుంది అంటే నువ్వు నాశనం అయిపోవాలని, అంతకు మించిన వర్స్ట్ ఫెలో కానీ వర్స్ట్ పర్సన్ కానీ ప్రపంచం మీద ఉండరు అనేది నా ఫీలింగ్ బేసిక్గా. ఆవిడ కోరుకుంది అంటే బేసికలీ కానీ కోరుకోదు అంతకు మించిన. అంటే చాలా మంచి మనసు, అందుకే నాకు నువ్వు అలుసు. సూపర్. లైక్ వెన్ మనము లవ్లో డౌన్ అయినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఎవరైనా సరే అబ్బాయి ఆర్ అమ్మాయి లవ్లో డౌన్ అయినప్పుడు అంటే బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్లో డౌన్ ఎందుకు అవ్వాలి అనేది
ఐ మీన్ నా పర్స్పెక్టివ్ బేసికలీ అంటే లవ్లో దెర్ ఇస్ నథింగ్ డౌన్ అండ్ అప్ బేసికలీ. లవ్ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్స్ త్రూ అవుట్ ద ఫేస్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క పేరుతో పిలుచుకోవచ్చు లవ్ అనేది. లవ్ డజంట్ హ్యావ్ పర్టికులర్ డెఫినేషన్ అని నా ఫీలింగ్ బేసికలీ. ఎందుకంటే లవ్ డజంట్ మీన్ దట్ ఆల్వేస్ ఏదో మంచిగానే ఉంటేనే, మంచిగా పొగుడుతానో లేదా మంచిగా కేర్ తీసుకుంటానో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే లవ్ కాదు. ఎవ్రీ ఫేస్ హ్యాస్ అ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ బేసికలీ. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ మీద నీ మీద కోపం చూపించినా కూడా లవ్ అది ఒక్కసారి నాకు బేసికలీ. ఎందుకు అంటే ఆ కోపం దేనికంటే మేబీ అది నువ్వు బాగుపడాలని కావచ్చు, లేదంటే ఇంకా నువ్వు మంచిగా అవ్వాలనే కోపం కావచ్చు, లేదంటే నువ్వు రాంగ్ ట్రాక్లో వెళ్తే నేను సరిదిద్దడానికి వచ్చే కోపం కావచ్చు. సో దాంట్లో లవ్ ఉంది. మేబీ చూసేవాళ్ళకి అది కోపం కావచ్చు, బట్ అది లవ్. అలాగే మేబీ సమ్ టైమ్స్ పొసెసివ్నెస్. ఆ పొసెసివ్నెస్ అంటే ఇప్పుడు నాకు తనంటే ఇష్టం, సో ఆ ఇష్టానికి డెఫినెట్లీ తను ఆ పర్సన్ నాతోనే ఉండాలి అనుకోవడం, లేదంటే ఆ పర్సన్ నుంచి నేను ఇంకా ఎక్స్ట్రా కేర్ కోరుకోవడం అది తప్పు కాదు కదా బేసికలీ. సో ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో లవ్ బేసికలీ. సో అలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ ఉంటుంది బేసికలీ. అంటే లైక్ కొంతమంది లైక్ ఐ లవ్ యూ చెప్పుకోండి ఎక్స్ప్రెస్ చేస్తేనే లవ్ ఉన్నట్ట. ఐ సీ అఫ్ కోర్స్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్ప్రెస్డ్ నో మ్యాటర్. ఇవన్నీ అంటే ఎక్స్ప్రెస్ చేయకపోతే లవ్ తెలీదా? అంటే అది చెప్తున్నాను కదా ఇందాక నేను చెప్పింది ఎక్స్ప్రెషన్ కోసమే, బట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పాలి. ఇందాక ఆల్రెడీ చెప్పాను. మేబీ మీ యాంగర్ ఈజ్ ఎ వే ఆల్సో ఎక్స్ప్రెషన్ బేసికలీ. సో యూర్ ఎక్స్ప్రెసింగ్ సమ్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెసింగ్. అదేదో సినిమాలో ఆర్యల్ అంటాడు, ఈవెన్ హేటింగ్ యూ ఇస్ ఆల్సో లవ్. నువ్వు హేట్ చేసినప్పుడు నన్ను తలుచుకుంటున్నావు ఇట్స్ లవ్ అంటారు బేసికలీ. సో అట్లా అంటే సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి దేర్. అదర్వైజ్ అంటే అవతల పర్సన్కి అంటే మేబీ ఈరోజు నేను ఎందాక చెప్పినట్టు ఇప్పుడు కోపపడ్డాను, మేబీ అక్కడ బాధపడొచ్చు తను, మేబీ షీ మైట్ ఫీల్ ద పెయిన్. కానీ లేటర్ తను కూర్చొని ఆలోచించుకున్నప్పుడు ఎందుకు తిట్టాడు, నా మీద ఎందుకు కోపపడ్డాను ఆలోచించుకుంటే ఎస్ దట్స్ వాట్ కాల్ లవ్. సో ఆ రియలైజేషన్లో కూడా లవ్ వస్తుంది బేసికలీ. సో ఇఫ్ యూ రియలైజ్ దట్ లైక్ వాట్ లెవెల్ ద పర్సన్ కెన్ గో అనేది ఆలోచించుకుంటే డెఫినెట్లీ దట్స్ ఎ లవ్. ఒక అబ్బాయి లవ్లో మోసపోయినప్పుడు ఆ అబ్బాయి ఫీలింగ్ కానీ ఆ టైంలో ఆ ఫీల్ ఎలా ఉంటుంది, లైక్ హౌ హీ కెన్ కంట్రోల్ హిమ్సెల్ఫ్? ఓకే గాట్ ఇట్. అయితే యాజ్ ఐ టోల్డ్ యూ చీటింగ్ హ్యాస్ బిన్ గ్లోరిఫైడ్ నవ్ డేస్ యాక్చువల్లీ. సో తను మోసపోయాడు అంటే ఏంటంటే మేబీ మోసం అంటే ఎలా ఉంటుంది అంటే జనరల్గా లవ్లో మోసపోవడం అంటే ఆ అబ్బాయి ఏదో అనుకున్నాడు, అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు, హీ వాంట్స్ స్పెండ్ హిస్ లైఫ్ అని కొంత టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాడు మరి లైఫ్లో. అంటే మనకి ఒక ఎండ్ అనేది తెలియదు బేసికలీ. నీ ఎఫర్ట్స్ ఎంతవరకు నువ్వు కరెక్ట్గా పెట్టావు అనేది ఇంపార్టెంట్ బేసికలీ. నువ్వు పెట్టిన తర్వాత ఆ ఎఫర్ట్స్ అంటే బోత్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు చేతులతో కలిస్తేనే చెప్పట్లు. సో ఆ అమ్మాయి మోసం చేసింది అనేది ఎంతవరకు కరెక్ట్, లేదంటే నువ్వు మోసం చేసావు అనేది యూ బోత్ నో, మీ ఇద్దరికే తెలుస్తుంది, థర్డ్ పర్సన్ తెలియదు ఆ విషయం. సో ఇక్కడ ఈ అబ్బాయి ఎలా అబ్బాయి కోసం మాట్లాడుతున్నారు కాబట్టి అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు అనే విషయం మాట్లాడుకుందాం. సో డెఫినెట్లీ అదేంటంటే పెయిన్. లవ్ ఈజ్ ఆల్వేస్ పెయిన్. అంటే నేను ఇందాక చెప్పినట్టు లవ్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ హ్యాపీ. లవ్ ఈజ్ ఎందుకంటే లవ్లో కూడా డిఫరెంట్ ఫేజెస్ ఉన్నట్టే. మీరు ఒక స్టేజ్ ఆఫ్ లవ్లో ఉన్నప్పుడు మీకు తను ఇంప్రెస్ చేయాలనుకుంటారు. ఒక స్టేజ్ ఆఫ్ లవ్లో ఉన్నప్పుడు ఇంప్రెస్ చేయాలంటే మేబీ ఇట్ కెన్ బీ త్రూ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఇట్ కెన్ బీ షోయింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హర్, ఇట్ కెన్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ వెరీ వెల్. చాలా రకాలు ఉంటాయి. సో ఒకవేళ ఆ రిలేషన్షిప్ కనుక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఇఫ్ యూ గెట్ టుగెదర్ అంటే మీరు ఇద్దరు ఒకటవడం జరిగింది, ఆ తర్వాత ఫేస్లో మేబీ అంత లవ్ ఉండకపోవచ్చు. లవ్ అంటే ఇట్ విల్ టర్న్ టు రెస్పాన్సిబిలిటీ బేసికలీ. అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద అదర్ వే బేసికలీ. ఇప్పుడు ఈ అబ్బాయి ఆల్రెడీ అంటే అమ్మాయి దూరం అయిపోయింది అనుకుందాం, ఆ అమ్మాయి దూరం అయిపోయింది, నేను దూరం పెట్టాడు అనుకుందాం. సో దిస్ ఫెలో హౌ హీ ఫీల్స్ ఇస్ నన్ను బిట్రే చేసింది, నాకు వెన్నెపోటు పొడిచింది, నన్ను అంటే ఇంతకాలం నన్ను వాడుకుని వెళ్ళిపోయింది, ఇలాంటి టర్మ్సే వస్తాయి జనరల్గా. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అన్నప్పుడు బేసికలీ. బట్ అది ఎందుకు వదిలేసిందనే తను హీ హ్యాస్ టు క్యాలిక్యులేట్ ఇట్, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందని. అంటే అలాగని టూ వాయిస్ ఉంటాయి. కొంతమంది లిటరలీ ఒక క్యాలిక్యులేటెడ్గానే వదిలేస్తారు, క్యాలిక్యులేటెడ్గానే వదిలేస్తారు. ఒకటి వీడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆల్రెడీ. సో లవ్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. బట్ ఎట్ సర్టన్ పాయింట్ ఏమవుతుందంటే అంటే యాజ్ ఐ టోల్డ్ యూ లవ్ ఈజ్ ఆల్ అబౌట్ పెయిన్. సో ఆ పెయిన్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఫేసెస్ వాడి మైండ్ వర్క్ చేస్తుంది. అంటే ఒకటి టూ థింగ్స్ అయితే, ఒకటి ఐదర్ హీ విల్ డిస్ట్రాయ్ హిమ్సెల్ఫ్, లేదా ఆ అమ్మాయిని డిస్ట్రాయ్ చేయాలనుకుంటాడు ఫస్ట్ వచ్చే థాట్. ఓకే అమ్మాయిని డిస్ట్రాయ్ చేయాలంటే హీ షుడ్ బి మెంటల్లీ ఇల్ ఫస్ట్ థింగ్. అంటే ఏదో ఒక సైక్ ఉండాలి, లేదంటే హై ప్రెషర్ ఉండాలి, మైండ్లో స్ట్రెస్ ఉండాలి. అంటే నన్ను ఇంత చేసిందని నేను వదలవద్దు అనేది ఒకటి. లేదు నన్ను నేను డిస్ట్రాయ్ చేసుకోవాలి అంటే నాకు అంటే నేను అమ్మాయిని నేను నాశనం చేయలేను, లేదా నన్ను నేను నాశనం చేసుకోవాలి. అందులోంచి వచ్చే థాట్సే
ఇవన్నీ కూడా బేసికలీ అంటే యూ విల్ వేస్ట్ యువర్ లాట్ ఆఫ్ టైం. అంటే యూ విల్ సిట్ ఐడియల్లీ, లేదంటే ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్షియల్ వరల్డ్లో చాలా ఉన్నాయి, మన మీద వరల్డ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సోషల్ మీడియా చూస్తాము. సో ప్రవీణ్, లైక్ ఐదర్ అబ్బాయి ఆర్ అమ్మాయి లవ్ లో లాస్ట్ అయినప్పుడు హౌ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్ మోడ్. సో బేసికలీ నేను అంత పెద్ద దళాలు ఇవ్వడానికి సరిపోను, బట్ స్టిల్ త్రూ అంటే నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో అంటే నేను కూడా, నేననే కాదు, ఎవ్రీ వన్ విల్ ఫేస్ దట్ కైండ్ ఆఫ్ ఫేస్ ఇన్ ఎనీ వన్ ఉంటుంది. ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఫేస్ అనేది ఉంటుంది. నా ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుని ఐ జస్ట్ గివ్ యూ సజెషన్ కాదు, ఈవెన్ ఐ డోంట్ అంటే నేను ఒక కన్స్ట్రక్టివ్ వేలో చెప్తానని అనుకోవట్లేదు, బట్ స్టిల్ ఐ ట్రై టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ పార్ట్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఇట్ కెన్ హ్యాపెన్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అమ్మాయి అబ్బాయిని మోసం చేయడం, లేదా అబ్బాయి అమ్మాయిని మోసం చేయడం, ఇట్ కెన్ హ్యాపెన్ ఫ్రమ్ బోత్ సైడ్స్. సో అది జరిగినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేబీ వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు 24 hours ఒక రకమైన లైఫ్ని స్పెండ్ చేస్తారు. ఒక రకమైన లైఫ్ అంటే మేబీ దే కెన్ షేర్ దేర్ డ్రీమ్స్, దే కెన్ షేర్ దేర్ ప్లాన్స్, దే కెన్ షేర్ దేర్ వర్క్, మెనీ థింగ్స్. కంప్లీట్గా ఒక పర్సన్తో మనం ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేయడం వలన సడన్గా ఆ పర్సన్ మనకి లేదు అన్నప్పుడు ఏంటంటే వీల్ గో త్రూ సచ్ ఎ ఫేస్. ఏంటంటే అంటే ఒకటి, ఒక మనిషి పూర్తిగా లేకపోవడం వేరు, అంటే పూర్తిగా ఈ భూమి నుంచి లేకపోవడం అనేది ఒక డిఫరెంట్ ఫేస్. అదేంటంటే నెమ్మదిగా పెయిన్ అనేది తగ్గిపోతుంది. అంటే మేబీ అందరి లైఫ్లో పర్సన్స్ అనేది మిస్ అవుతూ ఉంటాం. ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం మనం మర్చిపోతాం ఆ బాధను నెమ్మదిగా, ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దట్ వాళ్ళు తిరిగి రారు. బట్ ఇక్కడ అలా కాదు, ఆ పర్సన్ మన కళ్ళ ముందే ఉంటుంది. అందులోకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఒకప్పుడు అంటే మనకి మాధ్యమాలు లేవు, ఆ పర్సన్ ఎక్కడ ఉండని చూసే అవకాశం లేదు, తెలుసుకునే అవకాశం లేదు వాళ్ళ కోసం. బట్ ఈరోజు అలా కాదు, ప్రతి మూమెంట్ ప్రతి అడుగు మనకి వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ టు ఫైండ్ వాట్ దే ఆర్ డూయింగ్. వద్దు అనుకున్న మన ముందు కనబడతానే ఉంటాయి. సో దోస్ మెమరీస్ రివాల్వ్ ఇన్ అవర్ హెడ్. సో అది ఏంటంటే మనల్ని మామూలు మనిషి కానివ్వవు బేసికలీ. సో అది ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు సర్టన్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. అందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారని అనట్లేదు, చాలామంది దీన్ని ఒక స్ట్రెంత్గా తీసుకుంటారు. అంటే ఈ యొక్క పెయిన్ని, అంటే బేసికలీ పెయిన్ ఇట్స్ నథింగ్ బట్ పెయిన్. ఆ పెయిన్ని చాలామంది ఏంటంటే దే కన్వర్ట్ టు స్ట్రెంత్ బేసికలీ. సో ఆ స్ట్రెంత్ ఏమైందంటే ఒక్కొక్కసారి, సో ఆ పెయిన్ ఒక స్ట్రెంత్గా కన్వర్ట్ చేసుకొని దే విల్ ట్రై టు పుష్ దెమ్ విత్ మచ్ మోర్ యాక్సిలరేషన్. అది చాలామంది అని అనగానే లైక్ ఫ్యూ మెంబర్స్ అలా, అంటే ఆ ఫేస్కి రీచ్ అవ్వడానికి కూడా దానికి టైం పడుతుంది బేసికలీ. ఆ టైంలో మనం చేయాల్సిన పనులు ఏంటంటే కీప్ అస్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్టివిటీస్. ఆ యాక్టివిటీ ఏది అనేది తెలుసుకోవడానికి టైం పడుతుంది మళ్ళీ. సో అంటే ఇప్పుడు మనకి నిజంగానే అంటే జనరల్గా అది సినిమాల్లో చూపించడమే కాదు, కానీ యూ ఫీల్ లైక్ అంటే ఎప్పుడైనా నీ మనసు సిమితం లేనప్పుడు, నీ మనసు యూ ఫీల్ లైక్ నాట్ హ్యావింగ్ ఫుడ్, అంటే ఫుడ్ మీద మనసు రాదు. అంటే ఎందుకంటే నీ థాట్ ప్రాసెస్ అంతా పర్సన్ మీద ఉంది, ఆ పర్సన్ దూరం అయిపోయింది నాకు అనే థాట్ ప్రాసెస్. సో దానివల్ల నీకు ఒక అంటే ఏదో సినిమాటిక్గా చెప్తున్నాడు రా, తిండి ఆకలేదా, నిజంగానే ఆకలేదంటే యూ డోంట్ ఫీల్ లైక్ హ్యావింగ్. సో అలాగే ఇంకొక పని చేయాలనిపించదు, నీకు ఇష్టమైన పని కూడా చేయాలనిపించదు. సో ఆ టైం ఏంటంటే డైవర్ట్ యువర్ సెల్ఫ్, కంప్లీట్లీ డైవర్ట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ లైఫ్ స్టైల్. కొద్ది టైం తీసుకో. అంటే ఇప్పుడు అలాగన్నాను, ఇప్పుడు టైం తీసుకొని ఎవరు చెప్పారు, ఫ్రెండ్ చెప్పాడు నాకు ట్రావెలింగ్కి వెళ్ళరా అంత ఫ్రీ అవుతుంది. బట్ ట్రావెలింగ్ మేబీ ఒక కప్ ఆఫ్ టీ ఆర్ మే నాట్ బి అ కప్ ఆఫ్ టీ. బట్ ఏంటంటే నాకైతే ట్రావెలింగ్ హెల్ప్ అవ్వలేదు, అంటే నా ఫేస్లో చెప్తున్నాను. బట్ నేను ట్రావెలింగ్ చేశాను, ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వీటి వల్ల మేబీ ట్రావెల్ చేస్తే కొద్దిగా రిలీఫ్ అవుతానేమో అనిపించింది. ఎందుకంటే ఐఎమ్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది నాకు ట్రావెలింగ్. బట్ స్టిల్ నాకు అంత నేనేం పీస్ ఏం అనిపించలేదు నాకు బేసికలీ. బట్ స్టిల్ ట్రావెలింగ్ మేడ్ మీ లిటిల్ అవుట్ ఆఫ్ దట్ జోన్. ఎందుకంటే చాలా డిఫరెంట్ పీపుల్ని కలవడం, అంటే సోలో ట్రావెలింగ్ ఇట్స్ నాట్ మళ్ళీ ఫ్రెండ్స్ని గుంపుని వేసుకుని వెళ్ళి ఏదో గోవాకు పోయి చిల్ అవ్వడం. అంటే ఆల్వేస్ ఇప్పుడు ఒక 10 మందిని వేసుకుని వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి తాగితేనే ఇట్స్ నాట్ ట్రావెలింగ్, దట్ నాట్ ఈవెన్ ట్రావెలింగ్ బేసికలీ. సోలోగా ట్రావెల్ చేయాలి బేసికలీ. సోలోగా ట్రావెల్ చేస్తే నీకు డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్షన్స్ మొదలవుతాయి. ఆ డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్షన్ మొదలైనప్పుడు అంటే ఆల్వేస్ ఇట్స్ నాట్ ఎ గురు ఆర్ ఇట్స్ నాట్ లైక్ అ సెయింట్ హూ ఇస్ ప్రీచింగ్ యూ సంథింగ్ అండ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒకటి చెప్తాడు, ఎవరో ఒక పర్సన్ తగులుతాడు నీకు, వాడి లైఫ్లో ఏదో స్టోరీ చెప్తాడు. అప్పుడు నీకు అనిపించవచ్చు, అరే నేను దీనికన్నా ఘోరమైన ఫేస్లో అయితే నేను లేను కదా, వాడే బయటకు వచ్చాడు, హీస్ లీడింగ్ హిస్ లైఫ్ సో మచ్ హ్యాపీలీ, వై కాంట్ ఐ అన్న థాట్ ప్రాసెస్ నీకు స్టార్ట్ అవుతుంది.
మేబీ అది స్టార్ట్ అయినా కూడా దట్స్ నాట్ ద ఎండ్ బేసికలీ. మేబీ అంటే ఒక సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ మనది ఎలా ఉంటుందో, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఆ థాట్ ప్రాసెస్ రన్ అయితేనే ఉంటాయి. మళ్ళీ మనకి ఆ కైండ్ ఆఫ్ బ్యాడ్ మెమరీస్ ఆ గుడ్ మెమరీస్ వాట్స్ ఎవర్ అవన్నీ రన్ అయితేనే ఉంటాయి. బట్ దాని నుంచి బయట రావాలంటే యూ షుడ్ సర్చ్ ఎ పర్టికులర్ పాత్. ఓకే. అది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్లీ యూ షుడ్ స్పెండ్ టైమ్ ఆన్ దట్. సో నాకేంటంటే ఈ ట్రావెలింగ్ చేయగా కూడా ట్రావెలింగ్ నేచర్లో చాలా తిరిగా, నేచర్లో చాలా సోలో ట్రావెల్ చేసిన. బట్ నేచర్ ఏంటంటే అట్ సర్టన్ పాయింట్ ఒక ఫిజికల్గా నిన్ను క్యూర్ చేస్తుంది. నేచర్ ఫిజికల్గా యూ విల్ హ్యావ్ ఫ్రెష్ ఆక్సిజన్, యూ విల్ సీ ఆల్ ద బ్యూటీ, అంటే దాంట్లో ఎక్కడో కొద్దిగా నీకు ఒక రిలీఫ్ దొరుకుతుంది, కైండ్ ఆఫ్ రిలీఫ్. బట్ యాక్చువల్లీ మెంటల్ పీస్ అనేది దొరకదు. సో ఇలా తిరగడం వలన ఐ ఫౌండ్ దట్ జనరల్ ట్రావెలింగ్ కన్నా కూడా స్పిరిచువల్ ట్రావెలింగ్ నాకు కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది. స్పిరిచువల్ ట్రావెలింగ్ అంటే అగైన్ మళ్ళీ చాలా మంది స్పిరిచువల్ ట్రావెలింగ్ అనగానే గుడ్లకి వెళ్ళిపోయి పొరుల దన్నాలు పెట్టేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెచ్చుకోవడం కాదు. స్పిరిచువల్ ట్రావెలింగ్ ఇస్ నాట్, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అలా గుడికి వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు, అన్ని తీర్చుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కల్చర్ బేసికలీ. ఒక పర్సన్ కరెక్ట్గా స్పిరిచువల్ పాత్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు, ఎలా ఎంటర్ అవుతారు? సో స్పిరిచువల్ ట్రావెల్ కోసం మాట్లాడితే లైక్ ఇప్పుడు మనకి చాలా తెలియనివి, అంటే మన కొన్ని సిటీస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇఫ్ యూ విజిట్ ఫ్యూ సిటీస్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా కాశీ వెళ్ళాను బేసికలీ. ఓకే, నేనేమి ఒక ఎజెండా మీద ఒక అంటే అక్కడ అంటే ఈవెన్ ఐ డింట్ ఈవెన్ ప్లాన్ ఎనీథింగ్ పర్టికులర్గా. నేను ఎప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ ఆటోమేటిక్గా అవుతుంది. సో దట్స్ వాట్ ఈస్ సోలో ట్రావెలింగ్ బేసికలీ. ఓకే, నేను కాశీ వెళ్ళినప్పుడు సరే ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ ఉందాం అనుకుని వెళ్ళాను. బట్ అలాగా 1 వీక్ అక్కడ ఉండిపోయినా. ఇంకొకవేళ టైం ఉంటే కనుక ఐ వుడ్ హావ్ స్టేడ్ మచ్ మోర్ డేస్. అంటే నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకు ఆ వైబ్ కానీ ఆ పీపుల్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు అంటే నాకు ఏదో అంత ప్లాన్డ్గా, అంటే ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్పేవారు అక్కడికి, అంటే దే యూస్ టు గైడ్ మీ నాకు. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకునేవాడిని యాక్చువల్లీ. చాలా విషయాలు తెలుసుకునేవాడిని. సో చాలా విషయాలు ఇన్స్పైరింగ్గా ఉండేవి యాక్చువల్లీ. అంటే అది మేబీ దిస్ ఈజ్ నాట్ రైట్ పాడ్కాస్ట్ టు టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. బట్ నాకేంటంటే ఒక రిలీఫ్ వచ్చింది, తెలియని ఒక రిలీఫ్, ఒక పీస్, కైండ్ ఆఫ్ పీస్. ఆ విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ పీపుల్తో మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నప్పుడు అలా అదేనే కాదు. ఇట్స్ లైక్ నేను రీసెంట్గా ఐ హ్యావ్ బీన్ టు ఈషా అండ్ ఐ వాజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ ఇన్ ఈషా. అంటే శివుడికి కనెక్ట్ అవుతే మనము కంపల్సరీ కాశీకి మనం రప్పించుకుంటారా? సో శివుడికి కనెక్ట్ అంటే బేసికలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెయిత్, అంటే ఇది ఒక నమ్మకం బేసికలీ. హిందూయిజం ఈజ్ ఆల్సో ఏ ఫెయిత్. మనం దీన్ని నమ్ముతున్నాం బేసికలీ. నమ్ముతున్నాం అంటే మనకి ఏంటంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో మనకి డిఫరెంట్, అంటే చాలా కాల్ ఉంటుంది. అంటే కాల్స్ వస్తాయి బేసికలీ. అంటే కాల్స్ అంటే అన్ ఆపర్చునిటీ టు విజిట్ సర్టన్ ప్లేస్. సో అది ఏంటంటే నేను ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీకెండ్ ఉంది, ఈ వీకెండ్ రాగానే నాకు ప్లాన్ ఉంది. నాకు అసలు ఎటువంటి థాట్ ప్రాసెస్ లేదు ఎక్కడికి వెళ్దామని. ఈ వీకెండ్ ఏదో ప్లాన్ ఉంది, నేను ఎవరితో ఫ్రెండ్స్ అది ఫిక్స్ చేసుకున్నా. బట్ సడన్ గా ఆల్ ఆఫ్ అ సడన్ యువర్ ప్లాన్ చేంజెస్ ఓవర్ నైట్. దట్ ఈస్ కాల్ ఫ్రమ్ శివ. ఐ మీన్ ఇప్పుడు నేను కాల్ ఫ్రమ్ శివ అని అన్నా అంటే ఓ దేవుడితో మాట్లాడేది పెద్దోడు అయిపోయారా అంటారు. ఓకే, సో ఇట్స్ అంటే చెప్తాను కదా, నీ యొక్క ఇన్నర్ లైక్ నీ కాన్షియస్ మెమరీ అండ్ సబ్ కాన్షియస్ మెమరీ ఒకటి ఉంటుంది బేసికలీ. నీ కాన్షియస్ మెమరీలో ఏంటంటే వాట్ యూ డూయింగ్ ఇన్ ద ప్రజెంట్ వరల్డ్ ఇస్ కాన్షియస్ మెమరీ. నీ అన్కాన్షియస్ మెమరీలో ఒకటి చెప్తా ఉంటుంది, డూ దిస్, డోంట్ డూ దాట్ అనేది. సో అన్కాన్షియస్ మెమరీలో వచ్చే కాల్ అది. సో అది శివ ఇస్ గివింగ్ దట్ కాల్ ఆర్ ద నేచర్ ఇస్ గివింగ్ దట్ కాల్ ఆర్ ద ఎనర్జీస్ దట్ యూ బిలీవ్ ఇస్ గివింగ్ దట్ కాల్ అనేది ఇట్స్ ఎ క్వశ్చనబుల్ ఫ్యాక్ట్. అంటే ఒక పర్సన్ లైఫ్ లో బ్రేక్ అయినప్పుడే ఈ స్పిరిచువాలిటీకి వస్తారంటారా? బ్రేక్ అయినప్పుడు స్పిరిచువాలిటీలోకి రారు యాక్చువల్లీ. అంటే అది చెప్తున్నాను కదా, బ్రేక్ అయినప్పుడు స్పిరిచువాలిటీలోకి రారు. బట్ మేబీ దట్ కెన్ బి ఆల్సో ఏ పాత్. అది కూడా ఒక పాత్ అయి ఉండొచ్చు. అంటే దానికి ఎవ్రీవన్, అంటే అందరూ స్పిరిచువాలిటీ కనెక్ట్ అవ్వాలని కూడా రూల్ లేదు. కొంతమంది చిన్న వయసులో నుంచి కనెక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇందాక ఐ మీన్ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, అది మధ్యలో స్కిప్ అయింది యాక్చువల్లీ. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇంట్లో కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. సో మేబీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై గ్రాండ్ ఫాదర్ ఈస్ సో స్పిరిచువల్, బట్ హీ నెవర్ థాట్ అస్ ఎనీథింగ్ స్పిరిచువల్లీ. అంటే మాకేం చెప్పలేదు ఆయన, నువ్వు ఇలా చేయండి, పలానా గుడికి వెళ్ళండి, పలానా ఇది ఇలా చేయండి అని. హీ డింట్ ఎక్స్ప్లెయిన్ అస్ ఎనీ ప్రాసెస్. ఆయన స్పిరిచువల్గా ఉండేవాడు. బట్ అదేంటంటే ద ఇంపాక్ట్ అంటే ఆయన లైఫ్ అంతా మేము చూసాం. బట్ నేను ఎప్పుడు ఒక ఏజ్లో నేను ఐఎమ్ లైక్ నేను అసలు
పెద్ద గుడ్లకి వెళ్ళి తిరిగే టైప్ పర్సన్ కాదు. లైక్ అంటే నేను ఒక అల్ట్రా పాష్ అల్ట్రా మోడర్న్ వ్యక్తి అన్న ఫీల్లో ఉండేవాడిని బేసికలీ. ఓకే, అంటే అంటే గుడిలోకి వెళ్ళి పూజ చేస్తేనే భక్తి కాదు కదా. ఎగ్జాక్ట్లీ కాదు, బట్ అట్లీస్ట్ నీకు ఎంతో కొంత కనెక్టివిటీ ఉండాలి, నీ ఇన్స్టిట్యూషన్స్ తో కనెక్టివిటీ ఉండాలి. ఓకే ఓకే, వెన్ యూర్ అంటే నువ్వు ఒక ఫెయిత్ లో ఉన్నప్పుడు నీకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూషన్ కొన్ని చెప్తుంది, కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ చెప్తుంది, అవి చేస్తే యూ విల్ బి కనెక్టెడ్ టు దాట్. బట్ నేను ఎప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ లో కనెక్ట్ అయ్యి లేను బేసికలీ, ఎందుకంటే నో వన్ టోల్డ్ మీ, ఈవెన్ నైదర్ మై ఫాదర్ టోల్డ్ మీ, నైదర్ మై గ్రాండ్ ఫాదర్, బట్ దే యూస్ టు ఫాలో ద ప్రిన్సిపల్స్, దే యూస్ టు ఫాలో ద ధర్మ బేసికలీ. బట్ అదేంటంటే నేను ఒక సర్టన్ మెచ్యూరిటీ ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత ఐ అండర్స్టూడ్ వాట్ దే డిడ్. వాళ్ళకి అంటే అది కూడా చాలా మంచి విషయం యాక్చువల్లీ. ఏంటంటే నేను ఒక చిన్నది మేబీ ఇది నేను అంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ మేక్ దిస్ అ రిలీజియస్ పాడ్కాస్ట్, బట్ ఏంటంటే పిల్లల్ని మీరు ఎదుగుతున్న దశలో రిలీజియస్గా దగ్గర చేయకపోయినా పర్లేదు, బట్ స్పిరిచువల్గా వాళ్ళని దగ్గర ఉంచండి. ఎందుకంటే స్పిరిచువాలిటీ ఫస్ట్ ఎంటర్ అయ్యి రిలీజియన్ నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకునే సెట్ ఆఫ్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. రిలీజన్ ఫస్ట్ నేర్చుకుని తర్వాత స్పిరిచువల్లోకి వెళ్తే మీ మైండ్ కొద్దిగా ప్రాక్టీసెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, మీ సెల్ఫ్ రియలైజేషన్ కన్నా కూడా. అంటే స్పిరిచువాలిటీ అంటే వన్ వర్డ్ లో చెప్పగలరా మీరు? స్పిరిచువాలిటీ అంటే నోయింగ్ యువర్ సెల్ఫ్, అంటే సెల్ఫ్ రియలైజేషన్, డూయింగ్ థింగ్స్ కాన్షియస్లీ. ఓకే, డూయింగ్ థింగ్స్ కాన్షియస్లీ. ఇట్స్ నాట్ అంటే ఏదో కల్చరల్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేస్తున్నాను అనేదానికి కాకుండా అది ఎందుకు చేస్తున్నావు నువ్వు, అది ఎందుకు చేయాలి అనేది తెలుసుకోవడం బేసిక్గా. ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే వచ్చిందో మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి బేసికలీ. సో ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఏ క్వశ్చన్ బేసికలీ. దేనైనా క్వశ్చన్ చేయడం ఫస్ట్ పిల్లలకి క్వశ్చన్ చేయడం నేర్పించాలి. ఈ రోజుల్లో అది లేదు, ఇప్పుడున్న పిల్లలకి క్వశ్చన్ చేయడం అనేది లేదు, ఎందుకంటే అది మనమే నరికేస్తున్నాం యాక్చువల్లీ. వీఆర్ జస్ట్ ఆ థాట్ ప్రాసెస్ని చంపేస్తున్నాం బేసికలీ. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఒకప్పుడు నేను ఏదో చెప్పాను, ఇఫ్ మన గ్రాండ్ పేరెంట్స్ మనతో ఉన్నారనుకో, అంటే ఇన్ కేస్ ఇట్ డిపెండ్స్, అంటే అందరు గ్రాండ్ పేరెంట్స్ కి అంతే ఓపిక ఉండాలని కూడా లేదు. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు కథలు చెప్పేవారు, మంచి మాటలు చెప్పేవారు, కొన్ని మోరల్ స్టోరీస్ చెప్పేవారు, దానివల్ల అప్బ్రింగింగ్ చాలా బాగుండేది, మంచి స్టోరీస్ కూడా చెప్పేవారు. ఈవెన్ ఫర్ మీ లైక్ నాకు ఎలా అంటే చిన్నప్పుడు బెడ్ టైమ్ స్టోరీస్ కూడా ఉండేవి బేసికలీ. దే యూస్ టు సే బెడ్ టైమ్ స్టోరీస్. అలాగే ఇప్పుడు మనకి ఈవెన్ మనకు చాలా కథలు మేము ఒకటి అబ్జర్వ్ చేశాను ఎప్పుడన్నా, మన పుస్తకాలన్నీ ఎలా ఉంటాయి, విక్రమ్ బేతాల్ అంటే బేతాల్ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఒక స్టోరీ చెప్పి అదేంటది లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు అంటే లాజికల్ థింకింగ్, అంటే నీకు ఒక లాజికల్ థింకింగ్ హ్యాబిటేట్ చేస్తున్నారు బేసికలీ. ఒక స్టోరీ అంతా నీ మైండ్ లో పెట్టుకుని లాస్ట్ లో క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఏంటి బేసిక్. ఈవెన్ పంచతంత్ర కథలు, మోరల్ స్టోరీస్ లో కూడా, ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ తెనాలి రామ అండ్ స్టోరీస్ ఆల్సో మీరు చూస్తే తెనాలి రామ స్టోరీలో కూడా చాలా లాజికల్ గా సాల్వ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? నో వన్ ఇస్ టెల్లింగ్. ఇప్పుడు బుక్స్ లో లేవు అవి, ఇప్పుడు బుక్స్ లో లేవు. ఈవెన్ నో వన్ ఇస్ టీచింగ్ కిడ్స్. అది సరదాగా ఇప్పుడు పీపుల్ ఆర్ బిజీ స్క్రాలింగ్ ద మొబైల్ అండ్ ట్యాబ్స్. అంటే ఇప్పుడు మా జనరేషన్ లో చాలా లేట్ గా మేము పట్టుకున్నాం మొబైల్స్. మేబీ అందుకేనేమో మాకు అంటే ఏదైనా సిచ్యువేషన్ ఆన్ ద స్పాట్ ఏదైనా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగే సిచ్యువేషన్ మేము అంటే ఈజీ ఉంటుంది మాకు. అంటే ఏదన్నా ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం, ఇప్పుడు లవ్ అనే సిచ్యువేషన్ చెప్తున్నాను. ఇప్పుడు తన నుంచి నేను మోసపోయాననే ఫీలింగ్ లో ఉన్నాను. ఐ మీన్ ఐఎమ్ లాస్ట్ ఇన్ లవ్. సో నేను బయటపడగలిగానంటే బికాస్ ఆఫ్ మై మారల్ స్ట్రెంత్. ఈ రోజుల్లో పిల్లలు వెంటనే సూసైడ్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు తట్టుకోలేరు, చిన్నదాన్ని తట్టుకోలేరు, ఓటమిని తట్టుకోలేరు, ఒకవేళ ఎవరైనా గట్టిగా ఒక మాట అంటే తట్టుకోలేరు. యాంగర్ ఇష్యూస్, చిన్నప్పటి నుంచి యాంగర్ ఇష్యూస్. సో ఆ మైండ్ ఆ సర్టల్ అండ్ స్టెబిలిటీ రావాలంటే మైండ్లో స్పిరిచువాలిటీ ఈజ్ అ కీ పాత్. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ అంటే నువ్వు స్పిరిచువాలిటీ వాడికి ఒక దారి చూపించి వదిలేస్తే వాడు వెళ్తాడు, లేకపోతే లేదు, తర్వాత సెకండరీ ఫ్యాక్టర్. బట్ స్పిరిచువాలిటీలో వెళ్ళి వాడంతటా వాడే కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు రిలీజన్ అప్పుడు. సో రిలీజన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది వాడికి. అంటే we need to teach our children how to live. Yeah. I mean see మనకి ఈవెన్ స్పిరిచువల్ ట్రైనింగ్స్లో మోస్ట్లీ లైక్ దెర్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ యోగాస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్స్, కొన్ని సర్టన్ స్టోరీస్తో కూడా మీకు చాలా విషయాలు చెప్తా ఉంటారు స్పిరిచువల్ ప్రాసెస్లో. యాక్చువల్లీ అదేంటంటే మీకు మీ యొక్క అండర్స్టాండింగ్ సెన్స్ని పెంచుతాయి. అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకునే విషయాలు చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడం అలవాటు అవుతుంది. అంటే అదే మేబీ అది చెప్తున్నాను కదా, స్పిరిచువల్ అనే ప్రాసెస్ వచ్చింది కాబట్టి స్పిరిచువాలిటీ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయిపోయింది ప్రజెంట్ నాకు. సో అందుకే ఇట్స్ ఎ నెవర్ స్టాపింగ్, అలా వెళ్ళిపోతూనే ఉంటాను. బట్ అందులో మీ
మీ ఫేస్ లో హ్యాపీనెస్ వెన్ యూ కాశీ అన్నప్పుడు ఆ ఫేస్ లో గ్లో కనిపించింది. లైక్ వాట్ అంటే రియల్లీ కాశీలో మీకు నచ్చిన ప్లేస్ ఏది? యాక్చువల్లీ నేను కాశీ వెళ్ళినప్పుడు ఎలా అంటే ప్లాన్ చేసుకున్నాను అంటే, నేను యాక్చువల్లీ ప్రయాగ్రాజ్ వెళ్ళాను. ఐ అటెండెడ్ దిస్ కుంభమేళ. ఓకే. అప్పుడు కూడా చాలా మందితో ప్లాన్ చేస్తే వర్కౌట్ కాలేదు. సో నేను వై డోంట్ ఐ ట్రావెల్ అని చెప్పి ఐ జస్ట్ ప్యాక్ మై బ్యాగ్ అండ్ లెఫ్ట్. అప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్ ఉండే, అక్కడికక్కడ అన్ని ప్యాక్డ్ ఉండే, ఏమి వెళ్ళేవి కాదు, దొరికేవి కాదు. అలాంటి టైంలో వెళ్ళాను. బట్ ఇట్ వాస్ లైక్ బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్. లైక్ అంటే అంత స్మూత్ గా ట్రావెల్ అయింది. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్. అమేజింగ్. అవుట్ లైక్ నిజంగా నేను కాలినడకన అంటే నేను యాక్చువల్లీ 10 days ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాను. నేను దీని తర్వాత వితౌట్ ఎనీ బుక్స్ టికెట్స్ బుక్ చేసుకోకుండా అంటే నేను అప్పటికప్పుడే ప్లాన్ చేసుకున్నాను అన్ని ప్లాన్ On చేసుకున్నాను. spot. సో అప్పుడు ఆన్ స్పాట్ లో దొరకడం అన్ని కష్టం, అన్ని ఇమీడియట్ గా సెట్ అవ్వడం కష్టం. సో ఒక లగేజ్ బ్యాగ్ ఉండే నాకు, అది వేసుకుని కిలోమీటర్స్ నడుస్తూనే ఉన్నాను. ఐ వాజ్ జస్ట్ వాకింగ్ అని నాకేం తెలియట్లేదు కూడా. యు వర్ చాంటింగ్ లైక్ అంటే కైండ్ ఆఫ్ చాంటింగ్ అనేది చేస్తా, బట్ నాట్ ఇన్ ఎవ్రీ టైమ్. లైక్ నేను చాంటింగ్ చేస్తా, ఐ హ్యావ్ సర్టన్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ టు మెడిటేషన్ అండ్ ఆల్, అన్ని చేస్తా బేసికలీ, బట్ నాట్ ఎవ్రీ టైమ్. Okay. అప్పుడు అనిపించింది కాశీ వెళ్దాం అని అనిపించింది. అండ్ లిటరల్లీ చెప్తున్నాను, నేను కాశీకి వెళ్ళడానికి ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వాలంటే కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ అక్కడ. ట్రైన్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత మార్నింగ్ 10 o'clock రావాల్సిన ట్రైన్ నైట్ 10 o'clock వచ్చింది. అంత లేట్, ఆ గ్యాప్ అప్పుడు అంత గ్యాప్లో నడుస్తుంది. సో నేను కాశీకి రీచ్ అయ్యాను. ఐ డోంట్ నో వాట్ టు డూ అండ్ లైక్ వాట్ నాట్ టు డూ. అక్కడికి వెళ్తే జస్ట్ క్యూ, టెంపుల్ లోపల విజిట్ అవ్వడానికి 8 hours 9 hours పడుతుంది ఆ టైంలో. ఎందుకంటే ప్రయాగ్రాజ్ వెళ్ళే జనాలందరూ మళ్ళీ కాశీలోకి వచ్చేస్తారు. ప్రయాగ్రాజ్ ప్లేస్ ఎక్కువ, బట్ కాశీ ఇస్ లైక్ వెరీ మచ్ నారో, అంతా గలీస్ లేన్స్ కదా అంతా, అసలు ఫుల్లీ ప్యాక్డ్. నేను అసలు నాకు అంటే నా థాట్ ప్రాసెస్ ఎలాగుందంటే, జనాలు ఉంటే ఏమైంది, జనాలు నేను ఒక్క జనాలను చూసి భయపడలేదు బేసికలీ. నేను అవుతుందా దర్శనం, ఎంత టైం అవుతుంది అంతా నేను పెట్టుకోలేదు. ఐ వాజ్ కంప్లీట్లీ ఆన్ బ్లాంక్ మైండ్. సో నేను కాశీ వెళ్ళిన తర్వాత జీరో ఇన్ఫర్మేషన్తో వెళ్ళాను. అక్కడి నుంచి నేను రిటర్న్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లోడెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాశీ. అన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాశీలో. ప్రతి చోట దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ఇఫ్ యూ థింక్ అంటే నేను ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకో, అరే ఆ ప్లేస్లో అంతా ఎలా ఉంటుంది అంటే దట్ అలాగే అవుతుంది బేసికలీ. ఓకే, లేదు నేను అంటే ఒకవేళ ఏం థాట్ ప్రాసెస్ లేకుండా ఐ జస్ట్ వాంట్ టు విజిట్ దట్ ప్లేస్ అనుకుని వెళ్ళు, దేర్ ఈస్ ఎవ్రీవేర్ దేర్ ఈస్ సమ్వన్ టు హెల్ప్. జస్ట్ నీ ఇంట్యూషన్, నీ థాట్ ప్రాసెస్ స్ట్రాంగ్ ఉండాలి అంతే బేసికలీ. బీ ఆన్ ద పాజిటివ్ సైడ్, బీ ఆన్ ద అంటే నేను ఐ సీ పీపుల్ చాలా మంది అది వెళ్ళక ముందే దే స్టార్ట్ విత్ నెగిటివ్ కానోటేషన్, ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అరే అడిగి వెళ్తే అది మంచిగా ఉండదురా, ఇది మంచిగా ఉండదురా, జనాలు మంచిగా ఉండరు. అరే సరే, ఇప్పుడు ఒక్కడిని మంచిగా లేవు అని నువ్వు అంటున్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ కదా, హౌ గుడ్ యు ఆర్. నేను ఎందాడే అన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత మాట్లాడుతున్నాం ఇప్పుడు, నేను ఏదో ఈరోజు ఈ సండే బిజీ ఉన్నాను అనుకో, ఇఫ్ మై మదర్ కాల్స్ మీ, అరే కంజే బాగొచ్చు కదా, ఇప్పుడు షీ డోంట్ నో, అంటే తను కాల్ చేసిందంటే మనకి కాల్ వెయిటింగ్ వచ్చిందంటే పెట్టాలని కూడా తెలియదు, అంత ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు. మనం ఏంటి ఇమీడియట్ గా మన రెస్పాన్స్ చూపించేస్తాం అక్కడ, అరే కాల్ వెయిటింగ్ వస్తుంది కంచెం రావచ్చు కదా, తర్వాత కాల్ చేయొచ్చు కదా. సో మేబీ తర్వాత నేను ఆలోచించుకుంటానేమో తప్పు అని, బట్ స్టిల్ అయిపోయింది కదా, ఐ డెలివర్డ్ ద వర్డ్స్ ఒకసారి వదిలేసిన తర్వాత వర్డ్స్ యూ కెనాట్ టేక్ దెమ్ బ్యాక్. అదే అంటారు, కాశీకి వెళ్తే మన లైఫ్ చేంజ్ అవుతుందా? అది చెప్తున్నాను, చేంజ్ అనేది మనలో అవ్వాలి ఫస్ట్. ద చేంజ్ స్టార్ట్స్ విత్ ఇన్. ఎక్కడున్నా కానీ చేంజ్ స్టార్ట్స్ విత్ ఇన్. వెన్ ద చేంజ్ స్టార్ట్స్ విత్ ఇన్, థింగ్స్ విల్ హ్యాపెన్ ఫర్ యూ. ఆ చేంజ్ అలా స్టార్ట్ అయింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను. ఆ చేంజ్ అలా స్టార్ట్ అయింది కాబట్టి నేను అందులో అక్కడ ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాను. ఆ చేంజ్ అలా స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ నేను తిరుగుతున్నా, నాకు అంత మంచిగా కనబడింది. నాకు అంత జనాల్లో కూడా నాకు ఏమీ అంటే ఐ మీన్ నాకు ఈవెన్ ఆ రోజు 8 to 9 hours అవ్వాల్సిన థింగ్ నాకు ఐ థింక్ ఇట్ హార్డ్ టుక్ మీ 3 hours. అది ఎలా జరిగింది అంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అలా నేను కంప్లీట్గా ఎక్స్ప్లోర్డ్, లైక్ అంటే ఇంకా చాలా ఉంది టు ఎక్స్ప్లోర్, బట్ స్టిల్ ఐ ఎక్స్ప్లోర్డ్ అలాట్ చెప్పుకోవచ్చు. నాట్ అంటే నేను వెళ్ళిన టైంలో మేబీ ఒక 10 times వెళ్ళినా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడ ఐ మీన్ యూ లైఫ్ టైం సరిపోదు యాక్చువల్లీ. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ కాదు ఈ లైఫ్ టైం సరిపోదు. కాశీ అనే కాదు, ఎనీ ప్లేస్ దేర్ ఆర్ లైక్ thousands of stories at every place. అది అన్నీ తెలుసుకుంటే దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ మన ఇండియా ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్ కి వెళ్ళినా వీ కెన్ ఫీల్ దట్. యాక్చువల్లీ ట్రూ, వీ కెన్ ఫీల్ ద ఎనర్జీ బేసికలీ. ఎనర్జీ ఫీల్ అంటే మనకి ఇప్పుడు ఒక కొత్త కల్చర్ స్టార్ట్ అయింది అనమాట. మనల్ని మనమే తిట్టుకోవడం అనేది ఒక కొత్త కల్చర్. అంటే ఇక్కడ ఏముందిరా, అంత చెత్త అంతా, ఇక్కడ
ఆపర్చునిటీస్ లేవు, లేదంటే ఇక్కడ అంతా ఇల్లీగల్ థింగ్స్ నడుస్తాయి ఇక్కడ అంతా, లేదంటే పీపుల్ అంతా కరప్టెడ్ ఇక్కడ. ఇది ఒక ట్రెండ్ బేసికల్లీ ఇప్పుడు. అంటే మనల్ని మనం అనుకోవడం ట్రెండ్. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి రా బాబు, ఒకసారి బయటికి వెళ్ళి చూడండి వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్, టు వాట్ లెవెల్ ఆఫ్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్. ఇక్కడ చాలా సుఖంగా మనకి కావాల్సిన టైం తిని కావాల్సిన టైం పడుకుంటున్నాం కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నాయి. అక్కడికి వెళ్తే పరిగెట్టాలి. యూ కెనాట్ స్టాండ్ ఒక దగ్గర పీస్ఫుల్గా నించోలే కూడా. యూ హ్యావ్ టు రన్. దే విల్ బ్యాష్ యువర్ బ్యాక్ అనమాట. అంతే కనబడతాయి. ఇప్పుడు అంటే అనుకోవడానికి ఎక్కడన్నా అనుకోవచ్చు అబ్బా, తప్పు రైట్ అనేది ఎక్కడన్నా అనుకోవచ్చు. ఘోరమైన రేసిజం ఉంది అక్కడ, ఘోరమైన రేసిజం ఉంది. ఇండియన్స్ ని దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు గెట్ అవుట్. ఎందుకు ఇక్కడ ఉన్నారు, గెట్ అవుట్ అంటున్నారు. ఇట్స్ రేసిజం బేసికలీ. Our India is the most safest place. Safest place. But most of the people talk about India only. నేను ఇందాక చెప్పాను సార్, ఒకటి మనం ఎతకాలి అనుకుంటే ఓన్లీ బ్యాడ్ థింగ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ఈ 120 మిలియన్ పీపుల్ నువ్వు కరెక్ట్గా రోజుకి పేపర్లో చదివితే ఎన్ని అంటే తప్పులు జరిగినాయో చదవగలవు. జనరల్గా ఎంత డెమోక్రటిక్ కంట్రీలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయి బేసికలీ. జరగవని అనట్లే, అట్రాసిటీస్ జరుగుతాయి, చాలా బ్యార్బరిక్ థింగ్స్ జరుగుతాయి. బట్ ఎన్ని జరుగుతున్నాయి? ఇప్పుడు నా లైఫ్లో అయితే నేను ఇప్పటికి వచ్చి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయలేదు. ఇప్పటికి వచ్చి అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే త్రూ అవుట్ ఇండియా నేను చాలా ప్లేసెస్ తిరిగా, బట్ నేను ఎక్కడ ఎటువంటి హార్ష్ ప్లేసెస్లో కూడా నేను ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. బికాజ్ నా మైండ్ సెట్ నేను మార్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్. అంటే లైక్ మీరు అన్నట్టు ట్రావెలింగ్ చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా? నాకు వర్కౌట్ అయింది. మేబీ ఇట్ వర్క్అవుట్ ఫర్ మీ బేసికలీ. ట్రావెలింగ్ చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా అంటే అలా అనుకుంటే మొత్తం ఈ సైకాట్రిస్టులు అందరూ మూసుకోవాలి క్లినిక్లు. ఓకే, సో అందరికీ అది వర్కౌట్ కాకపోవచ్చు, బట్ వాళ్ళకి కూడా ఉంటుంది ఒక ప్రాసెస్. డిపెండింగ్ ఆన్ దర్ ఇంట్రెస్ట్. వాళ్ళకి కూడా ప్రాసెస్ ఉంటుంది. కొంతమందికి అంటే ఏదో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను ఏదో చేశానని చెప్పట్లే. నేను ఎవరికైనా సరే అన్అటెండెడ్ అంటే లైక్ రాంగ్ కాల్స్, లైక్ ఐ మీన్ అన్ఐడెంటిఫైడ్ నెంబర్స్ ఉన్నా కూడా, నా కాంటాక్ట్స్ లో ఏదన్నా కాల్స్ వచ్చినా కూడా ఐ లిఫ్ట్ మాక్సిమం ఎవ్రీ కాల్, అదర్ దెన్ స్పామ్ కాల్స్ ఐ లిఫ్ట్. అదే కాకుండా నేను ఈవెన్ ఐ అటెండ్ ఎవ్రీ మెసేజ్ ద ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ మెసెంజర్ లో నేను అంటే నా ప్రాసెస్ నాకు చెప్తున్నాను. జనరల్ గా అది ఎవడో సంబంధం లేదు, సడన్ గా నాకు వచ్చి హాయ్ అన్నా అని పెడతాడు. వాడికి ఏం అవసరం హాయ్ అన్నా అని పెట్టాల్సిన అవసరం బేసికలీ? అంటే ఐ డోంట్ నో వాడికి ఏం కావాలో నాకు తెలియదు మేబీ. బట్ అలా నేను చాలా మంది అటెండ్ అయ్యి నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది కూడా ఉన్నారు. వాళ్ళు మంచి పొజిషన్లో కూడా ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు అప్పుడు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లం ఉంది ఆ టైంలో, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైంలో. నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళు మీట్ అవ్వడం జరిగింది. అంటే మేబీ ఇప్పుడు నేను అంత టైం స్పెండ్ చేయలేదు, ఒకప్పుడు బాగానే స్పెండ్ చేశాను, ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. అలా ఎవరైనా మెసేజ్ చేసినా కూడా నేను జనరల్గా చాట్ చేస్తాను. జనరల్గా ఎవరైనా మెసేజ్ చేయొచ్చు మీకైతే? నేను రీసెంట్గా మీట్ అవ్వలే, రీసెంట్గా 3 days బ్యాక్ ఒక మెసేజ్ వచ్చింది. అలాగే ఐ వాజ్ చాటింగ్. అంటే యాక్చువల్లీ మైండ్ ఎలా అయిపోయిందంటే జనాలది, అంటే నేను ఈరోజు మాట్లాడుతున్నాను కదా, జనరల్గా డోంట్ థింక్ దట్ ఐఎమ్ సైకలాజికల్లీ గుడ్. మనందరం సైకలాజికల్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం, మనందరం ఫేస్ చేస్తాం, మీరు, నేను, ఎవ్రీవన్. కాకపోతే వీఆర్ ఏబుల్ టు మేనేజ్. దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ లైక్ వన్ ఆఫ్ ద టీచింగ్స్ ఫ్రమ్ సద్గురు. మనందరం సైకిక్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మైండ్ పరంగా, బట్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్. అంటే ఈ రోజు మనం మేనేజ్ చేస్తున్నాం అంటే ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే సైకలాజికల్ గా ఓకే అని అర్థం. సైకలాజికల్ ఓకే అని కాదు, దాని అర్థం ఏంటంటే నీకు ప్రాబ్లం లేదని కాదు. యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లం, బట్ స్టిల్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ దట్ డే. అంటే నీ పిచ్చిని ఒక స్థాయిలో ఉంచుకోగలిగావు. అంటే అది బ్లాస్ట్ అయితే ఒకసారి బ్లాస్ట్ అవ్వచ్చు, ఒకసారి నీకు నువ్వే ఎవరితో మాట్లాడకుండా ఐసోలేట్ అయిపోవచ్చు. సో ఆ మేనేజబుల్ ఫ్యాక్టర్ అనేది ప్రతి ఒక్కరు చేస్తున్న పని అదే ఇప్పుడు. సో ఆ స్పిరిచువాలిటీ అనే ప్రాసెసే కంప్లీట్గా నువ్వు ఒక డిస్టర్బెన్స్ ఫేస్ అయ్యి ఒక ఫేస్లో డిస్టర్బెన్స్ ఫేస్లో నువ్వు ఉండొద్దు నువ్వు, అలాగని ఆ డిస్టర్బెన్స్ ఫేస్ నుంచి బయటకు వచ్చి ఒక ప్రశాంతతలో ఉండొద్దు. ఈ రెండు కూడా నీ లైఫ్లో లేకపోవడమే బీ లివింగ్ కాన్షియస్లీ బేసికలీ. సో నేను ఇందాక చెప్పిన పాయింట్ అదే బేసికలీ ఏంటంటే మనందరం కూడా పిచ్చోళ్ళమే, కాకపోతే లెవెల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఎంత అనేది వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ బేసికలీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ పర్సన్ ఇస్ డయాబెటిక్, అందరికి కామన్ అయిపోయింది డయాబెటిక్ అనేది, వెరీ కామన్ థింగ్. పుట్టిన పిల్లలు కూడా డయాబెటిక్. ఓకే, ఇప్పుడు ఆ రోజు వాడు మెడిసిన్ వేసుకున్నాడు, టాబ్లెట్ వేసుకుని అంటే గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచాడు.
ఆ రోజు హీ టుక్ అ షార్ట్, మేబీ ఇన్సులిన్ షార్ట్ తీసుకున్నాడు, కంట్రోల్లో ఉంచాడు. దాని అర్థం ఆ డయాబెటిక్ లేదని కాదు కదా, ఆ రోజుకి మేనేజ్ చేసాడు, ఆ రోజుకి ఉంచాడు, గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచాడు. సమ్ టైమ్స్ ఆఫ్టర్ టేకింగ్ ద మెడిసిన్ ఆల్సో కంట్రోల్లో ఉండదు, దెర్ విల్ బి అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో ఆ రోజు నువ్వు ఫీల్ అవుతావు నాకు బాగాలేదు ఈ రోజు అని. సో అలా, సో అని ఒక రోజు మనకి బాగోదు కూడా అలా, ఒక్కోసారి ఎంత మేనేజ్ చేసినా కూడా ఒక్కోసారి విల్ బి అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అలా. సో వీ హ్యావ్ టు టేక్ టైం, అంటే మన కోసం మనం ఆలోచించుకోవాలి. ఒక్కొక్కసారి ఒక 5 minutes టైం తీసుకొని మనం ఏం చేస్తే కొద్దిగా మన లైఫ్లో రిలీఫ్ ఉంటుంది అనుకోవడం. సెల్ఫ్ రియలైజేషన్ అది మన ఓన్గా కలుగుతుంది అంటారా? అసలు కలుగుతుంది అంటే వెన్ యూ స్టార్ట్ థింకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే డైలీ కొంచెం టైం తీసుకొని, మీకు మీరు టైం తీసుకొని ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. అంటే మీ లైఫ్లో ఏం జరుగుతున్నాయి ఈవెంట్స్, ఆ ఈవెంట్స్కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం. ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఎలా రెస్పాండ్ అవుతున్నాం అంటే దానికి ఏదో సొల్యూషన్ ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఐ జస్ట్ వాంట్ టు సే దిస్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాగ్ ఉంది, డాగ్ నేమ్ భైరవ. ఓకే, నేను బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్? ఐ మీన్ నో బెస్ట్, దిస్ ఇస్ నాట్, సీ ఎవ్రీవన్ ఈజ్ బెస్ట్. ఎవరైతే మనతో ఉంటారో అందరూ బెస్టే, అలా వాళ్ళు బెస్ట్ కాబట్టి మనతో మనం అందరూ పెట్టుకున్నాం వాళ్ళు బేసిక్గా. ఓకే, సో వాడు ఎంత నాటీ అంటే వాడి మీద ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ వాడి నాటీనెస్కి ఒక్కోసారి మనకు కోపం వచ్చేస్తుంది. నేను ఎప్పుడు కూడా రోడ్డు మీద వెళ్తున్న చాలా డాగ్స్తో మాట్లాడుతా వాటిని పలకరిస్తా వెళ్ళిపోతా, అలా జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఐఎమ్ నాట్ ఏ హార్ష్ గై ఆన్ ఎనిమల్స్ బేసిక్గా. ఒక దెబ్బ వేయాలన్నా కూడా నాకు మనసు రాదు, బట్ వీడిని కొట్టినా ఎందుకంటే అది నా పిల్లోడు కాబట్టి. ఓకే, ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఉన్నారు, పక్కింటి పిల్లోడిని కొట్టరు వాడు తప్పు చేసిన. అంటే మన ఇంట్లో తప్పు చేస్తే మనం కొడతాం, అంటే ఇట్ డజంట్ మీన్ అంటే అంత సడన్గా ఇప్పుడు అంటే చాలా మందికి అరే నువ్వు చిన్న కుక్కని ఎలా కొడతావురా నువ్వు అంటారు బేసికలీ. బట్ ఏంటంటే వాడిని చూసుకునే బాధ్యత నాది. వాడు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఆ పేరు నాకే. అంటే అలాగని కాదు, హీస్ టూ యాక్టివ్ అంత ఒక్కోసారి అంత రక్చర్ పెడతాడు బేసికలీ. పడతాయి, గట్టిగానే పడతాయి ఒక్కోసారి, గట్టిగానే పడతాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం దట్ ఈస్ ద బ్యూటీ. అంటే వాడిని ఎందుకంటే ఇష్టపడతానంటే, ఒకవేళ నాకు ఎవరికైనా గొడవ అయిందనుకో, మేబీ నేనే కొన్ని రోజులు మాట్లాడను వాళ్ళతో, లేదంటే వాళ్ళు కొన్ని రోజులు మాట్లాడరు. మేబీ అది ఎక్కడికి వెళ్తాదో తెలియదు రేపు పొద్దున్న. అంటే మనకి ఈగో క్లాషెస్ కూడా చాలా ఉంటాయి కదా, వీటితో ఈగో క్లాషెస్ ఉండవు, ఏముండవు. నేను ఎంత కొట్టినా జస్ట్ సెకండ్ తర్వాత భైరవ అన్నా అంటే ఈ కమెంట్ విల్ హగ్ మీ బేసికలీ, ఇంక నాకేస్తాడు పట్టుకుని. భైరవ పేరు సూపర్ ఉంది అసలు, భైరవ. సో ప్రవీణ్, లవ్ లో ఫెయిల్ అయినప్పుడు ఆ పెయిన్ నుంచి మనం ఎట్లా బయటకు రావచ్చు యాక్చువల్లీ? సో బేసికలీ లవ్ అండ్ పెయిన్ ఆర్ ఒక రకంగా చెప్పాలంటే సినోనిమ్స్ లాంటివి బేసికలీ. సో చాలాసార్లు చాలా సినిమాల్లో కూడా మనకి పెయిన్ అండ్ లవ్ రిలేటెడ్ చాలా, అంటే లవ్ మూవీస్లో బేసికలీ పెయిన్ అనే పదం లేకుండా ఉండదు బేసికలీ. సో ఇఫ్ యు సీ పెయిన్ ఈజ్ పర్సనల్, లెట్ హిమ్ సఫర్ అనేది అర్జున్ రెడ్డిలో ఉంటుంది. సో అలాగే ఇఫ్ యూ టేక్ రాక్ స్టార్ ఆల్సో, నువ్వు ఒక రాక్ స్టార్ అవ్వాలంటే యూ షుడ్ ఫీల్ ద పెయిన్ అంటే బేసిక్. అంటే అప్పటికి రాక్ స్టార్లో వాడు హీ డజంట్ నో హీ వాజ్ నాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ బేసికలీ. సో ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అయిన తర్వాత, పెయిన్ ఫీల్ అయిన తర్వాత బికమ్ రాక్ స్టార్ బేసికలీ. సో అలాగా ప్రతి ఒక్కరికి ఆ ఫేస్ ఉంటుంది బేసికలీ. సో నేను కూడా మేబీ కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆ టైంలో, అంటే ఒక చిన్న గ్యాప్ ఉంటుంది మనకి. ఏంటంటే నీకు ఇందాక చెప్పాను ఆకలి లేదు నిద్ర రాదని సంథింగ్ ఏదో కొన్ని కొటేషన్స్ లాగా ఉంటాయి. బేబీ ఇట్ హ్యాపెన్స్, ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ సరిగ్గా లేదు కాబట్టి ఇట్ హ్యాపెన్స్. సో అప్పుడు ఏమైందంటే ఆ పడుకోవడానికి ఆ నిద్రపోవడానికి మధ్యన గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనకు చాలా థాట్స్ వస్తుంటాయి. సో మనకి ఏమైనా రాయాలనే ఫీలింగ్ కూడా వస్తుంది అప్పుడు. అప్పుడు అందుకే లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కవిలు అవుతారంటారు బేసికలీ. సో అలాగా అంటే మేబీ వినడానికి ఇప్పుడు కొద్దిగా నాకే నవ్వు వస్తుంది, బట్ స్టిల్ అప్పుడు నేనే రాశాను అన్న ఫీల్ ఉంటుంది బేసికలీ. అది జస్ట్ టెల్ యూ, మేబీ అది జస్ట్ రీకలర్, కరెక్ట్గా వస్తుందో నాకు కూడా తెలియదు. వస్తానన్నావు వదిలేసిపోయావు ఎలా నిన్ను నమ్మేదే, ప్రేమ అనే పైత్యం పెంచి హద్దులు నువ్వే దాటావే, నాలో ఆశలు లేపి రేపి సరి హద్దులు నువ్వే గీసావే, నీకై నేను నాకే నువ్వు నన్నే వద్దుని అన్నావే, ఈ ప్రేమ వద్దు ప్రాణం వద్దు లోకం విడిచిపోతాలే, నా దేహం కాలే చిదినే చూసి నీ కళ్ళుకు కాటుక కరగాలే, మరో జన్మే అంటూ నీకే ఉంటే నువ్వే నేనై పుట్టాలి. సో మేబీ ఆ పెయిన్లో ఉన్నప్పుడు మేబీ ఇలాంటి మాటలు వస్తాయేమో. ఇంకా అలా ఇట్ వెంట్ ఆన్. మేబీ అలా నేను ఒక కంప్లీట్గా కొన్ని స్టాండర్డ్స్ చాలా వరకు రాయగలిగాను. బట్ ఆ తర్వాత మళ్ళీ దట్స్ వాట్
ఆ రిలీఫ్ పీరియడ్ అంటే ఆ రిలీఫ్లోకి వచ్చిన తర్వాత, రిలీఫ్ మోడ్లోకి వచ్చిన తర్వాత యూ లీవ్ ఆల్ దోస్ థింగ్స్. ఆటోమేటిక్గా అన్ని వదిలేస్తాయి. అన్ని కూడా అన్ని ఏంటంటే ఒక టైంలో ఉన్నప్పుడు నీ మైండ్ని నేను ఎలా డైవర్ట్ చేసుకోవాలి అని చేసే పనులు, నా చెప్పాను యాక్టివిటీస్. కీప్ యూర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివిటీస్. ఏదో గేమ్ ఆడు, నీకు నచ్చిన గేమ్ ఆడు. చాలా మందితో అంటే ఎప్పుడు లోన్లీగా ఉండొద్దు, ఒక్కడవే కూర్చొని ఎక్కడ ఉండొద్దు. బీ విత్ పీపుల్, బీ విత్ ఫ్రెండ్స్. దేర్ ఆర్ మెనీ ఫ్రెండ్స్ విల్ సపోర్ట్ యూ. అరే మామ రారా అంటే ఎనీ వన్ విల్ కమ్. వీకెండ్లో అంటే లోన్లీగా ఉన్న పర్సన్ మోస్ట్ పెయిన్ఫుల్. ఎందుకు? బేసికలీ ఇక్కడ 2 things ఉన్నాయి. ఏదైనా నువ్వు ఏదైనా ఒక దాంట్లో కోల్పోయినప్పుడు, వెన్ యూ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ వెన్ యూ లాస్ట్ ఇన్ యువర్ లవ్, వెన్ యూ లూజ్ సమ్ అని ఏదైనా నీకు ఒక నీ లైఫ్లో ఒక నెగిటివ్ ఫేస్ ఉన్నప్పుడు నెవర్ బీ అలోన్. బికాజ్ అదే ఇఫ్ యు ఆర్ అలోన్ ద పెయిన్ విల్ బి మోర్ బేసికలీ. బికాజ్ యువర్ మైండ్ విల్ ఓన్లీ థింక్ ఆన్ దట్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావింగ్ సమ్ పెయిన్, ఇప్పుడు ఎక్కడ ఒక బాడీలో నీకు ఒక దగ్గర పెయిన్ ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటే ఆ పెయిన్ ఎక్కువైతుంది బేసికలీ. ఈవెన్ ఒకవేళ ఇంట్లో ఫీవర్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ రావాల్సిన అవసరం లేదు, ఇది జనరల్గా అందరికీ అయ్యేదే. ఈరోజు ఏంటో జ్వరం వచ్చినట్టు ఉందిరా, చల్లగా అనిపిస్తుంది, అసలు మూడే బయటికి వెళ్ళాలనిపించట్లేదు అని అంటాం. అదే మూడ్లో మీరు మధ్యాహ్నం చాలా మంది చెప్తారు భోజనం చేసి పడుకోవద్దు ఫీవర్ వస్తుంది అంటారు. ఇది ఏంటంటే మూడ్ బేసికలీ. ఆ మూడ్లో నువ్వు భోజనం చేసి పడుకున్నావు అనుకో, ఈవినింగ్ నీ బాడీ టెంపరేచర్ పెరిగిన అనిపిస్తుంది, నీకు ఆటోమేటిక్గానే ఏదో కాళ్ళు లాగుతున్నాయి, ఐఎమ్ సిక్ అన్న ఫీల్లో ఉంటావు బేసికలీ. సో అలాంటప్పుడు అస్సలు ఇంట్లో ఉండొద్దు, అలా పడుకోవద్దు కూర్చొని. అలా అనిపించిందా, గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఎక్కడో దగ్గరికి సరదాగా వెళ్ళి అలా ఒక మాల్లోకి వెళ్ళి తిరిగేసిరా, లేదంటే ఏదో ఒక చాట్ బండి దగ్గరికి పోయి చాట్ తినేసిరా, ఒక చాయ్ తాగేసిరా ఫ్రెండ్తో. 4 మాటలు, జస్ట్ 4 మాటలు మాట్లాడితే చాలు ఎవరితో అన్నా సరే, యుల్ కమ్ అవుట్ ఆఫ్ ద సిక్నెస్. బేసికలీ మైండ్కి ఒక పవర్ ఉంది బేసికలీ. అంటే ఈవెన్ అది నాకు ఇప్పుడు నేను ఫీల్ అవుతాను, అది మైండ్కి ఒక పవర్ ఉందని. ఎందుకంటే అది ఏ విషయంలో చెప్తా. నేను జనరల్గా 3 times తింటా. అంటే ఒక ఏజ్లో ఉన్నప్పుడు లైక్ మై బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, మధ్యలో స్నాక్స్, ఈవినింగ్ అంతా నడిచే ఉండేది బేసిక్గా. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఐ ఓన్లీ ఈట్ ఒక సీజన్లో వన్ టైం మీల్ చేస్తా, లేదంటే ఐ విల్ టేక్ ఎనీ లిక్విడ్ ఆన్. ఒక పూట లిక్విడ్ తీసుకుంటే ఏదైనా లిక్విడ్ డైట్, ఒక పూట ఒక 1 మీలే. నాకు అసలు ఆగలేదు, నాకు అదే ఎనర్జీ లూజ్ కూడా కాదు. నా ఫ్రెండ్స్ అంటే నాతో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు 3 times తిన్నా కూడా ఆకలేస్తుంది వాళ్ళకి. సో అదేంటంటే బేసికల్లీ నా బ్రెయిన్ చిన్నప్పటి నుంచి అలా ట్యూన్ అయిపోయింది, 3 times తినాలి అని ట్యూన్ అయిపోయింది. నీకు ఆకలి అయిపోయినా కూడా నీ మైండ్ ఏంటంటే ఇండికేషన్ ఇస్తుంది, ఇప్పుడు తినాలి అని ఇండికేషన్ బేసిక్. అంతే నీకు ఆకలి వస్తుందని కాదు అది యాక్చువల్లీ. సో అది నువ్వు యూ కన్ఫ్యూజ్ విత్ హంగర్ బేసికలీ, ఆ టైంకి తింటావు బేసికలీ. సో అందుకే ఇప్పుడు అందరికీ హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి సగం మందికి యాక్చువల్ బేసికలీ. మనం తినే ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడల్టరేటెడ్, అంత రాంగ్ ఫుడే. దానికి తోడు 3 పూటలు తిన్నాం, అందుకే ఆల్రెడీ మనకి ఇది కూడా ఉంది కదా, ఒక్కసారి తిన్నవాడు యోగి, 2 సార్లు తిన్నవాడు భోగి, 3 సార్లు తిన్నవాడు రోగి అని. ఓకే, సో ఇదంతా మనకి ఆల్రెడీ యోగిక్ ప్రాసెస్లో ఇదంతా ఉంది బేసికలీ. యోగిక్ కల్చర్లో మోస్ట్లీ దే హ్యావ్ 1 time మీల్ యోగిక్ ప్రాసెస్లో. ఈవెన్ నీకు ఈషాలోకి వెళ్ళినా కూడా దే హ్యావ్ ఓన్లీ 2 meal a day, కానీ ప్రాపర్ మీల్ ఉంటుంది అది కూడా. దే గివ్ వెరీ గుడ్ బాయిల్డ్ ఫుడ్, అంటే మంచి బాయిల్డ్ ఫుడ్. నిజంగా చెప్తున్నా, అలాంటి ఫుడ్ మనం బయట ఎక్కడ దొరకదు, అంత మంచి ఫుడ్ పెడతారు. నేను ఈషాలో కూడా ఉన్నాను, ఐ వాలంటీర్డ్ దేర్. చాలా మంచి ఫుడ్ పెడతారు, అసలు అన్మ్యాచబుల్. లైక్ అంటే నీ బాడీకి ఏం కావాలో అన్ని న్యూట్రిషన్స్ అంతే, విత్ ప్రాపర్ 0 సైడ్ ఎఫెక్ట్స్. అంటే నీకు దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నీ ఒంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా పోతాయి. 1 నెల రోజులు అక్కడ ఉంటే ఆశ్రమంలో నీ ఒంట్లో ఫిజికల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, మెంటల్ ఇష్యూస్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతాయి. కాకపోతే ఇదంతా ఏంటంటే యూ షుడ్ మేక్ ఎ డైలీ హ్యాబిట్. ఇది ఎలా అంటే సినిమా లాగే, నువ్వు అక్కడికి వెళ్ళి నెల రోజులు ఉన్నావు అనుకో, అప్పుడు ఉన్నంతసేపు మైండ్ అక్కడే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జనాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, ఇట్ చేంజెస్ ఆటోమేటిక్. మైండ్ నేచరే అది, ఇట్ కీప్స్ చేంజింగ్, ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఉండదు. సో అది మెయింటైన్ చేయాలి. దట్ ఇన్నర్ ఇంజనీరింగ్ హెల్ప్డ్ యూ అ లాట్. అయితే ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను, ఇట్ హెల్ప్డ్ మీ టు సర్టెన్ ఎక్స్టెంట్. సో ప్రవీణ్, ఆల్రెడీ జెన్జీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది, ఇంకా జెన్ ఆల్ఫా పరిస్థితి ఏంటి? సో బేసికల్లీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. జెన్ ఆల్ఫా అంటే జెన్జీ అనేది రెగ్యులర్ టైం అయిపోయింది, బట్ వాట్ ఈస్ జెన్ ఆల్ఫా? బేసికల్లీ అంటే ఏం లేదు, ఇట్స్ జెన్జీ తర్వాత వచ్చే జనరేషన్ జెన్ ఆల్ఫా. అంటే 2012 తర్వాత ఎవరైతే వీళ్ళందరూ కూడా జెన్ ఆల్ఫాలోకి వస్తారు బేసికలీ.
టిల్ 2024. Okay. అండ్ 24 తర్వాత వచ్చేవాళ్ళు జెన్ బీటా. Gen beta. ఇట్ గోస్ ఆన్. ఓకే, తర్వాత జెన్ డెల్టా, గామా, ఇట్ గోస్ ఆన్. ఓకే, ఇంకా అది ఇంకా అగమ్య గోచరం, వాళ్ళ కోసం మనం ఆడుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. సో బేసికల్లీ ఒకటి చిన్న కనెక్షన్ ఏంటంటే, మిలీనియల్స్ అంటారు ఎక్కువగా. మిలీనియల్స్ అంటే జెన్ వై అంటే అరౌండ్ లైక్ 1980s నుంచి అయితే ఈ స్టార్ట్స్ ఫ్రమ్ అంటిల్ 1996. సో మిలీనియల్స్ ఏంటంటే వీ హ్యావ్ సీన్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. బేసికలీ వీ హ్యావ్ సీన్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే మన చేతిలో మొబైల్స్ లేవు, నెమ్మదిగా బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్ చూసాం మనం. ఆ తర్వాత ఇంకేదో నెమ్మదిగా చిన్న మల్టీమీడియా మొబైల్స్, దెన్ ఇప్పుడు మనం ఆండ్రాయిడ్స్, ఇంకా అన్ని డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ మొబైల్స్ అని చూసుకోవచ్చు. టెక్నాలజీ కంప్లీట్ గా చేంజ్ చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్ అని మన ఫస్ట్ నుంచి లేదు. ఇంకా దాని ముందు జనరేషన్స్ అంటే ఇంకా వాళ్ళు అసలు టెక్నాలజీ చూడలేదు అనట్లేదు, బట్ వాళ్ళ ఎరాలో ఉండే టెక్నాలజీ వరకు లిమిటెడ్. సో ఆ లిమిటెడ్ ఉండడం వల్ల ఏంటంటే మనుషుల మధ్యన ఎక్కువ సంబంధాలు ఉండేవి. అంటే వాళ్ళ మధ్యన గ్యాడ్గెట్స్ లేవు. ఒక ఇద్దరి మధ్యన ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేదంటే ఎక్కువ దూరాలు వెళ్ళి పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. అంతే, దానివల్ల ఈవెన్ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ దూరం వెళ్ళి పనిచేసినా కూడా డైలీ వీడియో కాల్లే. సో ఆ దూరం ఉన్నట్టు కూడా లేదు బేసికలీ. అప్పుడు ఏంటంటే వాడు ఎక్కడో హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అన్నా కూడా ఏదో చాలా ప్రేమ, మరే కొడుకు వస్తున్నాడు అని చెప్పి అయ్యి ఉండి ఈ ఉండాలి, ఏదో యూఎస్ నుంచి వస్తున్నాడు అని ఉండేది ఆడవాడి. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బాండింగ్ జస్ట్ బికాస్ దేర్ ఆర్ నో ఇంటర్మీడియట్స్ ఇన్ బిట్వీన్ అస్. ఇట్స్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్. సో అందుకోసం దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద లవ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ లవ్ ఆఫ్టర్ దట్ జనరేషన్. సో ఇప్పుడు జెన్జీ అంటే బేసికలీ ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయారు ఫోన్ జోన్స్ లోకి, అన్ని ఎంటర్ అయిపోయారు. మనకు అప్పుడు ఈవెన్ నేను స్టిల్ ఐ రిమెంబర్ నేను లెటర్స్ రాసిన రోజులు కూడా నాకు గుర్తున్నాయి. అంటే లవ్ అన్నా కాబట్టి లవ్ లెటర్స్ ఆర్ మచ్ మోర్ రొమాంటిక్ దెన్ ద మెసేజెస్. బికాజ్ ఏంటంటే నువ్వు నీ చేతితో రాస్తావు, అది ఎంతో అందంగా రాయాలి, అటు ఇంప్రెస్ హ్యార్. సో దానివల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ద ఫీలింగ్స్ కూడా లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు జస్ట్ ఒక మెసేజ్ చాలు. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ వీళ్ళకి ప్రపంచం అంతా సోషల్ మీడియాలోనే ఉందనుకుంటారు. అంటే జస్ట్ ఒక ఫోన్లోనే వాళ్ళ ప్రపంచం. ఒకప్పుడు మేము స్కూల్ నుంచి వస్తే మనం బయట ఉన్న కిడ్స్తో ఆడేవాళ్ళం. సాటర్డే సండే వచ్చిందంటే వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ ఇన్ సమ్ జిమ్ ఖానాస్లోనో గ్రౌండ్స్లోనో, లేదంటే పిక్నిక్స్, ఒక సోషల్ గ్యాదరింగ్ అనే పిక్నిక్స్, పార్క్స్కి వెళ్ళడం, దగ్గర ఉన్న పార్క్స్కి వెళ్ళడం, అక్కడ ఆడుకుని రావడం ఇలా జరిగేది. బట్ ఇప్పుడు అసలు ఎవరు వెళ్తున్నారు? పిక్నిక్స్కి వెళ్తున్నారా, పార్క్స్కి వెళ్తున్నారా? మన పక్కింట్లో ఉన్న పిల్లలు ఈ పక్కింట్లోకి వెళ్ళరు. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చుట్టూ ఉన్న ఇప్పుడు జెన్జీ కిడ్స్ అందరూ ఫోన్స్లోనే, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఫోన్ ఫర్ దెమ్. జెన్ ఆల్ఫా బోత్. జెన్జీ కూడా జెన్జీ కూడా వాళ్ళకి దే ఆర్ నాట్, అంటే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అప్పటికే. వాళ్ళకి 96 అంటే ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలోకి మొబైల్స్ వచ్చేసాయి. అండ్ రెండు ఏంటంటే ఇప్పుడు జెన్ ఆల్ఫా కోసం ఎందుకంటే మనం మాట్లాడడం వేస్ట్, ఎందుకంటే జెన్ ఆల్ఫా వాళ్ళు ఇంకా జాబ్స్ చేసే స్థాయిలో ఇంకా లేరు, ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నారు బేసికలీ. కానీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ జనరేషన్ని ఇప్పుడు మనం బాగు చేయాలంటే ఇప్పుడే బాగు చేయాలి ఆ జనరేషన్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ గ్యాడ్గెట్స్ ఆపాలి. ఫస్ట్ థింగ్ ఏ పేరెంట్ అయినా సరే, నీ పిల్లడు నాశనం అయిపోతున్నాడంటే అది నీ వల్లనే 100%. ఒకప్పుడు మిలీనియల్స్ ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఎలా ఉండేదంటే నీ స్నేహితులు బట్టి నీ జీవితం ఉండేదిరా అని ఉండేది. ఓకే, నువ్వు ఎవరితో అయితే నీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు బట్టి నీ జీవితం చేంజ్ అవుతుంది అని ఉండేది. ఇప్పుడు అలా కాదు, నీ పిల్లడి చేతిలో మొబైల్ ఇచ్చావంటే ఆ జీవితం దాన్ని డిపెండ్ అయి ఉంటుంది దాని మీద. అది అంటే ఇప్పుడు అది ఒకవేళ హీ హాస్ ఎవ్రీథింగ్ టు సర్చ్ ఇన్ ద మొబైల్. అండ్ నాట్ టు ఎగ్జాగరేట్, మేబీ దిస్ కెన్ బి ఎ బీప్ ద లిమిట్స్ ఆఫ్ ఎక్స్ కంటెంట్. అంటే పిల్లలకి రీచ్ అవ్వకూడని ఎక్స్ కంటెంట్ అంతా కూడా ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ దర్ హ్యాండ్స్, విచ్ ఇస్ వెరీ డేంజరస్. అండ్ ఇందా అడిగారు కదా మీరు, లైక్ వై దీస్ పీపుల్ ఆర్ లో, చాలా ఇంపేషెంట్ ఎందుకుంటారు, చాలా యాంగర్ ఇష్యూస్, ఇంపేషెంట్, ఫిజికల్గా స్ట్రాంగ్గా లేరు, ఫేస్ చేయలేరు. అండ్ ఈవెన్ ఇప్పుడు కంపెనీస్ కూడా చాలా మంది వద్దు అనుకుంటున్నారు వీళ్ళని, ఎందుకంటే ఒక దాని మీద కూర్చొని గట్టిగా ఒక అరగంట కూర్చొని పని చేయలేరు. ఒకవేళ చిన్న ఇష్యూ ఏదైనా వచ్చిందంటే జస్ట్ సింప్లీ రిజైన్ అండ్ కమ్ అవుట్. ఎందుకంటే వాళ్ళకి సొసైటీకి అండ్ జస్ట్ కూల్ అని చూపించుకోవడం చాలా ఇష్టం. ఆ కూల్ అని చెప్పే దే ఎంటర్డ్ ఇన్ టు ఎవ్రీ నాన్ సెన్స్ ఇన్ దర్ లైఫ్. అండ్ మీరు ఒకవేళ ఇప్పుడు జెన్జీ టర్మ్స్ ఎప్పుడైనా అన్నారా మీరు? మనకు కూడా అర్థం కావు జెన్జీ టర్మ్స్. బెంచింగ్, ఫ్లింగ్, ఓకే, దేర్ ఇస్ లైక్ హెల్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఏం లేదు, బెంచింగ్ అంటే ఏంటి? బెంచింగ్ అంటే ఏం లేదు, ఒక అమ్మాయి అబ్బాయి ఒక రిలేషన్షిప్ లో ఉంటారు, ఇంకొక అమ్మాయి కూడా రిలేషన్షిప్ లో ఉంటది. బట్ ఆ అమ్మాయి అంటే రిలేషన్షిప్ లో ఉందో లేదో తెలియదు, సపరేట్ గా. అంటే ఇప్పుడు మన ఆఫీస్ లో కూడా బెంచింగ్ ఎవరు పెడతారు?
వర్క్ లేని వాళ్ళు బెంచ్ మీద పెడతారు, బట్ అవును. ఆఫీస్ లో ఎంప్లాయ్. Yes. సో ఈ అమ్మాయి కూడా ఈడితో ఉంటది, కాకపోతే బెంచ్ లో ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ రావచ్చు, మేబీ రాకపోవచ్చు. Oh God. ఓకే, అండ్ దేర్ ఆర్ ఎలాంటి టర్మ్స్, ప్రతి ఏదో పనికి ఒక టర్మినాలజీ ఉంది ఈ జెన్జీకి. ఫ్లిక్ అని ఒకటి ఏదో ఉంది, సంథింగ్. దేర్ ఆర్ లైక్, నాకు సడన్ గా స్ట్రైక్ అవట్లేదు. దేర్ ఆర్, ఒకసారి ఇలా టక్ మంది తీస్తే దేర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ టర్మినాలజీ దానికి సంబంధించి, మనకు అర్థం కూడా కావు. అది ఇంకోటి, ఇట్స్ కూల్ ఫర్ దెమ్. అంటే హ్యావింగ్ మల్టిపుల్ ఎఫర్ట్స్ ఇస్ కూల్ ఫర్ దెమ్. అంటే ఎగెనిస్ట్ టు ఎథిక్స్ బేసికలీ. అంటే అలా గ్రో అవుతున్నారు, మనం ఏం చేయలేం. సో ఇట్ ఈస్ రైట్ టైం. అంటే ఎవరైనా యాక్ట్, అంటే ఐ డోంట్ నో, అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏమంటారు, మనం వాళ్ళని ఆపలేమరా, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారా అంటే ఇట్స్ గోన్, వదిలే. అంటే జనరేషనే పోయినట్టు, ఇంకా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఇంకా మీరు ఆల్ఫా బీటా కోసం ఆలోచిస్తే ఇంకేం పరిస్థితి, ఆలోచించగలరు వాళ్ళ కోసం. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ లైక్ వాట్ లెవెల్ దే గో అవుట్. అది ఈవెన్ మీరు చాలా చాలా రీల్స్ లో వీటిలో చూడొచ్చు. ఎక్కడో బయట కంట్రీ కాదు, ఈవెన్ ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్. ఇప్పుడు వెళ్ళి అడుగుతాడు, వెళ్ళి వాళ్ళ మైక్ పెట్టి వాట్ ఈస్ యర్ బాడీ కౌంట్, చాలా క్యాజువల్ గా 4, 5. అరే వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? కెన్ వి లిటరలీ ఇమాజిన్ సమ్వన్ డూయింగ్ ఇన్ అవర్ హోమ్ సేమ్ థింగ్? అదంత క్యాజువల్ గా చెప్పేస్తారంటే పేరెంట్స్, ఇట్స్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్. సోషల్ మీడియా అంటే ఆ వీడియో ఎంత దూరం వెళ్తుంది, ఆ వీడియో దే డోంట్ ఈవెన్ హ్యావ్ దట్ సెన్స్. అంటే ఈవెన్ ఓకే, వచ్చినోడు కూడా అలాగే ఉంటాడు అన్న ఫామ్ లో ఉన్నారు. అండ్ ఫ్యూ పీపుల్, అబ్బాయి మీకు అంటే అబ్బాయి ఎక్స్పీరియన్స్ అవి ఉండాలా, అవి ఉండకూడదా అంటే బిఫోర్ మ్యారేజ్ ఇఫ్ దే హ్యావ్ టు డూ సమ్ ఇంటిమసీ విత్ ఎ గర్ల్, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ చాలా మంది దే సే దట్ ఎక్స్పీరియన్స్ ఉండవైతే మంచిది అని. అరే వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? అట్లీస్ట్ అర్థమవుతుందా నీకన్నా? అట్లీస్ట్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ వీఆర్ ఇన్ రైట్ నౌ. I mean, to what level it will go, and then ఆపలేం కూడా. ఈవెన్ వీఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్ రైట్ నౌ. అది జెన్ ఎక్స్, జెన్ ఆల్ఫా పరిస్థితి. జెన్ ఆల్ఫా పిల్లలు ఇంకా, నేను జెన్ జీ కోసం చెప్తున్నాను. జెన్ ఆల్ఫా ఇస్ మోర్ వర్స్ట్ ఇంకా. అలాగని మిలీనియల్స్ లో ఉన్నప్పుడు మీరు అసలే మీరంతా పతివ్రతలు, మీరంతా బాగా మీ దేశాన్ని ఉద్ధరించారా అని అన్నారనుకో. ఒకటి, వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ అవర్ ఎథిక్స్. అట్లీస్ట్ వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ అవర్ ఎథిక్స్. అట్లీస్ట్ అంటే మనం వీఆర్ యాజ్ పర్ ద సిచ్యువేషన్, మనం అట్లీస్ట్ నడుచుకోగలిగాం యాజ్ పర్ ద సిచ్యువేషన్. అంటే మీరు ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక టాపిక్ మాట్లాడతా, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇందాకడ ఒకళ్ళు ఎవరు మోసం చేసినా ఒకటే. బట్ డిఫరెన్స్ ఏంటంటే, అమ్మాయి చిన్నప్పటి నుంచి, అమ్మాయి పుట్టినప్పుడు ఇంట్లో చాలా లాడ్ ఉంటుంది, చాలా ముద్దు చేస్తారు. ఎందుకంటే అమ్మాయి అంటే చాలా ముద్దుగా పెంచుతారు అమ్మాయిని. లక్ష్మి పుట్టింది అంటారు బేసికలీ, ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అంటారు, లాడ్ చేస్తారు. బట్ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అన్ని రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి అమ్మాయికి. సోషల్ రిస్ట్రిక్షన్స్, ఎలా నడుచుకో, అలా ఉండాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ నడుస్తాయి. ఎందుకంటే ఏమంటారు, ఇంటి గౌరవం అమ్మాయి దగ్గర ఉందంటారు. అంటే అబ్బాయి ఏం చేసినా పర్లేదా అంటే అఫ్ కోర్స్ అబ్బాయికి ఉంటాయి, బట్ అమ్మాయికి ఉన్నంత ఉండవు. అండ్ రెండు, అబ్బాయికి వేరే ఉంటాయి ప్రాబ్లమ్స్. అబ్బాయికి ఏమంటారు అంటే, ఏంట్రా అమ్మాయిలా ఊరికి కంప్లైంట్లు చెప్తున్నావు, ఏంట్రా అమ్మాయిలా ఏడ్చేది, ఏంట్రా బీ లైక్ ఏ మ్యాన్. అంటే వాడి జీవితంలో అసలు ఏడిపోయి తప్పురా నాయన అన్నట్టు చేస్తారు బేసిక్గా. అమ్మాయి ఏడిస్తే వెంటనే అది వచ్చి పట్టుకుంటారు, ఏమైందిరా కన్నా చిన్ని అని మాట్లాడతారు. అంటే వాడి మైండ్ చిన్నప్పుడు ఏమైపోద్ది అంటే, నేను ఏడిస్తే నన్ను అమ్మాయిలా కంపేర్ చేస్తారు. సో దట్స్ వేర్ ద ఇన్ఈక్వాలిటీ స్టార్ట్స్. గ్రోయింగ్ స్ట్రాంగ్ అండ్ గోయింగ్ వీక్ అనేది అక్కడే స్టార్ట్ అయిపోతుంది. సో ఆ డిఫరెన్సెస్ పెట్టొద్దు బేసికలీ. లెట్ హిమ్ క్రై, అబ్బాయి అంటే లెట్ హిమ్ క్రై, పిల్లోడే. బట్ అలాగని ప్రతిదానికి ఏడ్చినా కూడా తప్పే. దట్స్ మళ్ళీ అగైన్ అదొక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్. మళ్ళీ ప్రతిదానికి ఆడకూడదు, అంత వీక్ కూడా ఉండకూడదు మరి. ఎందుకంటే ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హౌస్ హోల్డ్. తర్వాత ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అనుకోవచ్చు అంటే అమ్మాయిలు వీక్, అంటే అమ్మాయిలు జనరల్గా రిలేషన్షిప్లో అంటే ఈజీగా వెళ్ళిపోతా ఒకటి ఉంది. అమ్మాయిలు ఈజీగా అమ్మాయిలు వాళ్ళ దారి చూసుకుంటారు, అబ్బాయిలు అలా కాదు, వాళ్ళు ఒక స్పాట్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఆ థాట్ ప్రాసెస్ మారదు, ఇంకా అందులో ఉండిపోతారు చాలా కాలం అంటారు కదా. ఆ డిఫరెన్స్ ఇదే బేసికలీ. ఏంటంటే అమ్మాయి ఏంటంటే షీ హ్యాస్ టు లివ్ ఇన్ ఏ వరల్డ్ టు కన్విన్స్ ఎవ్రీ వన్. ఆ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి, సొసైటీని కన్విన్స్ చేయాలి, అన్నీ కన్విన్స్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ కూడా అలాగే ఉన్నాయి మన దరిద్రానికి తగ్గట్టు. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు బేసికలీ. ఇది ఒక ట్రెండ్ బేసికలీ. ఆ ట్రెండ్ ఫాలో అవడం అనేది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ మనకి యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా బతుకుతున్నాం అంటే, బ్రేకప్ అయితే పార్టీలు చేసుకుంటున్నారు. బ్రేకప్ పార్టీ అంటే వాట్ నాన్ సెన్స్ ఇస్ డూయింగ్ ఏ బ్రేకప్ పార్టీ? ఇప్పుడు వెన్ యూర్ ఇన్ లవ్, వెన్ యూర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్, అంటే నీ ఎక్స్టెసివ్ చాలా హ్యాపీగా ఉన్నావంటే పార్టీ చేసుకోవాలి.
వెన్ యూఆర్ అంటే ఒక జీవితాన్ని సంకనాకించి నువ్వు పార్టీ చేసుకుంటే అది ఏం కైండ్ ఆఫ్ సైకిక్ మెంటాలిటీ? బ్రేకప్ పార్టీ పక్కన పెడతాం, డైవర్స్ తీసుకుంటే పార్టీలు చేసుకుంటారు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్, అంటే ఒకళ్ళు నేను చెప్పట్లే డైవర్స్ ఎలా అవుతుంది, యాలిమోనీ తీసుకుని డైవర్స్ అవుతుంది. అంటే ఐ మీన్ డౌరీ తీసుకోవడం తప్పు అన్నప్పుడు యాలిమోనీ తీసుకోవడం కూడా తప్పే కదా. బట్ దే ఆర్ గ్లోరిఫైయింగ్ యాలిమోనీ. అది చెప్తుంది యాలిమోనీ తీసుకుని 8 కోట్లు వచ్చిన మగుడు నుంచి ఆయన థ్రోయింగ్ ఏ పార్టీ విత్ 1 crore అంటారు. దట్స్ ద జనరేషన్ డిఫరెన్స్. సో మన మైండ్ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్. సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ హౌ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ సర్టన్ వరల్డ్ మ్యాటర్స్ ఎ లాట్. అది. సో యువర్ కల్చరల్ డిఫరెన్సెస్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు అందరూ నేను చెప్పినప్పుడు కల్చరల్ డిఫరెన్స్ అంటే నీ రూట్స్ ఫాలో అవ్వు. అంటే వెల్కమ్, బయట నుంచి ఏదన్నా కల్చర్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే యాక్సెప్ట్ చేయి, బట్ నీ రూట్స్ని మర్చిపోద్దు. లైక్ యాజ్ ఇట్ ఈస్ మనం అనుకున్నట్టు లైక్ రివర్స్ వెళ్ళదా లైఫ్ అనేది? లైక్ కెన్ పీపుల్ చేంజ్ రివర్స్లీ? అంటే ఇప్పటి నుంచి రివర్స్ గా చేంజ్ అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అడుగుతాను నేను, ప్రజెంట్ ఉన్న క్లైమేటిక్ కండిషన్ రివర్స్ వెళ్ళగలదు ఇప్పుడు? అంటే మనం ఇప్పుడు ఏదైతే క్లైమేటిక్ డ్యామేజ్ చేసామో ఎవ్రీథింగ్ హెస్ చేంజ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు రివర్స్ చేయగలం దాన్ని మనం? అంటే డ్యామేజ్ని రివర్స్ చేయలేనంత స్థాయికి తీసుకెళ్ళిపోయాం మనం ఆల్రెడీ. చాలామంది ఎన్జిఓస్ అందరూ ఫైట్ చేస్తున్నారు చేయాలని, బట్ కెన్ వీ బ్రింగ్ ఇట్ బ్యాక్ అనేది క్వశ్చన్. వీ కాంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. అయిపోయింది, ద డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ హ్యాపెన్, బట్ వీ కెన్ కంట్రోల్ ద డ్యామేజ్, అంతే. వీ కెన్ కంట్రోల్ ద డ్యామేజ్, బట్ డ్యామేజ్ అయిపోతుంది, ఫుల్గా డ్యామేజ్ అయిపోయే రోజు దగ్గరలోనే ఉన్నాయి. బట్ వీ కెన్ కంట్రోల్, వీ కెన్ ఎక్స్టెండ్ ద డేట్, అంతే. వీ కాన్ బ్రింగ్ ఇట్ బ్యాక్. బట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అంటే యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ రూట్స్ అండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ చైల్డ్ get habituated to certain things, lifestyle things. If for example lifestyle things habituated అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సన్కి వేకప్ అవ్వాలి, మూన్తో పడుకోవాలి. బట్ ఎంతమంది పడుకున్నారు, ఎవరి ఇంట్లో పడుకుంటున్నారు? పిల్లలు కూడా 12 o'clock వరకు టీవీలు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నప్పుడు నా చైల్డ్లో లైక్ 9 o'clock అంటే మ్యాక్స్ పీక్స్, అది 9 అంటే పడుకోవాలి, చీకటి అయిపోద్ది ఇల్లంతా, చాలా లేట్ అయిపోద్ది. అంటే 7 o'clock we used to have our food. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా దాని వల్లనే, బికాస్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ సన్ అండ్ మూన్. యోగిక్ కల్చర్లో ఇదే ప్రాసెస్ చేసే గొప్ప పని ఏం కాదు, సన్ని మూన్ని ఫాలో అవడం ఇంపార్టెంట్. అది కాలధర్మం అంటారు బేసికల్ దాన్ని. కాలధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి. వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద కాలధర్మ బేసికల్లీ. అదే అందరికీ ప్రాబ్లమ్స్ దానివల్లనే. జస్ట్ చెక్ ఒకసారి, ఎవరైనా సరే కార్పొరేట్ ఎంప్లాయీ హూ ఇస్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్, డి విటమిన్ టెస్ట్ చేసి చూడండి మనవాడికి, ఎవరికైనా కానీ. ఐ థింక్ ద మార్క్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 150 అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్టింగ్ పాయింట్ ఇట్ విల్ బి లెస్ దెన్ 50. డోంట్ ఈవెన్ లైక్ గెట్ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ 5, 4, 3 ఆల్సో. అంటే జస్ట్ బోన్స్ ఆర్ ఆన్ ద వర్జ్ టు బ్రేక్. జస్ట్ ఏంటంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల. మార్నింగ్ అండ్ నైట్ అంతా చేస్తారు పని, మార్నింగ్ అంతా ఇంట్లో పడుకుంటారు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇది నేను ఎలాగా లింక్ అవుతుంది అంటే, మన జనరేషన్ కూడా నెక్స్ట్ ఫేస్ చేయాల్సిందంతా కూడా ఇదే లైఫ్ స్టైల్. ఈ యొక్క ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న లైఫ్ స్టైల్కి ఇంకా డిసాస్టర్ ఉంటుంది. సో హెల్త్లు ఖరాబ్ అయిపోతాయి. దే విల్ బీ ప్రీ డయాబెటిక్, ఎర్లీగా డయాబెటిక్ అయిపోతారు. ఇవన్నీ కూడా ఇట్ హ్యాపెన్స్. అండ్ హార్మోనల్ చేంజెస్ దానివల్లనే, ఫుడ్ వలన, ఈ సన్ అండ్ మూన్ ఫాలో అవ్వడం హార్మోనల్ చేంజెస్ వల్లనే యూ విల్ టేక్ సచ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్, ఇంపల్సివ్ డెసిషన్స్. సో అండ్ సెకండ్ థింగ్, యువర్ కంప్లీట్ లైఫ్ ఈజ్ అ మొబైల్. ఫస్ట్ థింగ్, మొబైల్ స్క్రాల్ చేయడం అదొక మెంటల్ ఇల్నెస్. స్క్రాల్ చేయడం అనేది మెంటల్ ఇల్నెస్ బేసికలీ. కొంతమంది స్క్రాల్ చేయలేకపోతే ఉండలేరు. అలాగే ప్లేయింగ్ గేమ్స్, ఇవన్నీ కూడా దిస్ ఈస్ ద బేసిక్ డ్రాబ్యాక్ ఆఫ్ ద జనరేషన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. అంటే ఐ హర్డ్, అది ఎంతవరకు కరెక్టో కదా నాకు కూడా తెలియదు కానీ, బట్ దెర్ ఇస్ సమ్ ప్లేస్ ఎక్కడ యూఎస్లోనే అటు సైడ్ ప్లేస్ ఉంది. చాలా మంది సైంటిస్టులు, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆంటర్ప్రినర్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని సమ్ వ్యాలీ ఏదో ఉంది, కరెక్ట్లీ డోంట్ నో, సబ్జెక్ట్ టు చేంజ్. ఆ వ్యాలీలో ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ఉండవంట, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ఉండవు. దే ఆర్ ట్రైన్డ్ లైక్ దట్. దాని వాళ్ళ చదువు అలాగే ఉంటుంది. దే ఓన్లీ బిల్డ్ ద క్రియేటివ్ సెన్స్ ఫర్ ద పీపుల్. చూడు, ఈ సో కాల్ సైంటిస్టులు అందరూ మనమే చేసిన గ్యాడ్గెట్స్ అని మన మోహన్ పడేశారు. వాళ్ళ పిల్లల్ని మనం తీసుకెళ్లి ఒక వ్యాలీలో పెట్టి ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ మెథడ్ లో చదివిస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, అంటే దే ఆర్ మేకింగ్ ఫూల్స్ ఆఫ్ అస్, అంతే. దే లెఫ్ట్ ద వరల్డ్ టు డై లైక్ ఫూల్స్ అండ్ దే వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి
ద సెలబ్రిటీస్ ఆఫ్ ద వరల్డ్. అది ఏమన్నా న్యాయం? there are many things, there are many like dark sides of the scientists or like the intellectuals. అది మాట్లాడుకుంటే దట్స్ డిఫరెంట్ టాపిక్ మళ్ళీ. సో ప్రవీణ్, దట్ వాజ్ అన్ అమేజింగ్, అవుట్స్టాండింగ్ oh my god speech from you. Like I can see that spark in you thank you when you so say much. about Kasi. Amazing. Like thank you so much. Thank you so much, Lahari. And I don't know how far I justify this podcast or like just it's a kind of friendly discussion I feel basically. But నాకు ఈ కుర్చీనిచ్చి బేసికలీ నా స్థాయి ఇంతవరకు ఉందని నాకు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. That's amazing. Like, namaskaram from as Sadhguru. Namaskaram to all the viewers of Mana Zoom In. Thank you.